సార్ అంటే తోట ప్రసాద్ గారు అంటే ఆయన డైలాగ్ వర్షన్ కావచ్చు, ఆయన శైలి కావచ్చు, అసలు అసలు వర్ణించలేనిది సార్ అది. అంటే అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. ఎందుకంటే ఎంతోమంది రచయితలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. నా 10వ ఏట నేను మొదటి కథ రాశాను, పబ్లిష్ కాల. బా. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండగా నా మొదటి స్టోరీ పబ్లిష్ అయింది. మ్మ్. 1983 నవంబర్ బాలజ్యోతి అనే మ్యాగజైన్లో మ్మ్. శ్రామికుడు స్వర్గం అనే కథ పబ్లిష్ అయింది, విపంచి అనే పెన్నంతో. ఓకే. నాకు ఊహ తెలిసేటప్పటికే మా నాన్నగారు నన్ను ఏదో కళాకారం చేద్దామని అనుకుంటుండేవాళ్ళు. మా నాన్నగారి పేరు తోట రామారావు గారు. మ్మ్. ఆయన ప్యారీ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నన్ను ఏంటంటే మ్యూజిషియన్గా చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆయన మ్మ్. శిశురు వేత్తి పసురు వేత్తి వేత్తి గానరసం పని అని శంకరాభరణలో విశ్వనాథ్ గారు మొదట చెప్పించారు. అంటే నేను 85లో నా వైఫ్ని కలిశాను. కలిసిన తర్వాత నేను రాసిన ప్రతి కథలో తన పేరు గీత, మ్మ్. గీత అని వచ్చేలానే కథలో రాసేవాడు. క్యారెక్టర్ పేరు గీత కనక్కర్లా, ఓకే. అక్కడ గోడ మీద గీత ఉంది, అతని గీతలు గీశాడు. ఇలా గీత గీత అని పిచ్చి రామకోట రాస్తారు కదా, అలా రాసేవాడు. మెహర్ రమేష్ గారికి రీసెంట్గా సినిమాలు చూసుకుంటే చాలా వరకు ఫ్లాప్స్ వస్తున్నాయి. అంటే ఇండస్ట్రీకి అండ్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఆయన స్టోరీ ఎంపిక అనేది లేదా జనరేషన్ యాక్సెప్ట్ చేయట్లేదంటారా? మనం 100 కోట్లు పెట్టి తినవండి, 1000 కోట్లు పెట్టి తినవండి. చివరికి 100 రూపాయల టికెట్ ఎవరు కొన్నారో వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళదే ఫైనల్ జడ్జిమెంట్. ఆరెంజ్ విషయానికి వస్తే సినిమాకి పని చేసేటప్పుడే చాలా అడ్వాన్స్డ్ థాట్ అనే విషయం డైరెక్టర్ బొమ్మరెడ్డి భాస్కర్ గారికి తెలుసు, పనిచేస్తున్న మాకు తెలుసు. కానీ సో కన్నప్ప విషయానికి వస్తే చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకు ఇలా ఉంటుంది, ఆడుతుందా ఆడదా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. కన్నప్ప మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఈ స్క్రిప్ట్ అనేది మీ వద్దకు వచ్చింది? కానీ 7వ శతాబ్దంలోనే ఆది శంకరాచార్యుల వారు శివానంద లహరి అనే పుస్తకంలో 63వ శ్లోకంలో కన్నప్ప గురించి ప్రస్తావించారు. ఈ విషయం చాలామందికి, అంటే కొంతమందికి తెలుసు. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. ఒక రచయితగా, ఒక జర్నలిస్ట్గా, ఒక స్క్రిప్ట్ రైటర్గా ఇలా తనదైన శైలిలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వ్యక్తిత్వం మరెవరూ కాదు, ప్రముఖ రచయిత తోట ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. మాట్లాడుతూ నమస్కారం సార్. నమస్తే లక్ష్మి గారు. సార్ అంటే తోట ప్రసాద్ గారు అంటే ఆయన డైలాగ్ వర్షన్ కావచ్చు, ఆయన శైలి కావచ్చు, అసలు వర్ణించలేనిది సార్ అది. అంటే అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. ఎందుకంటే ఎంతోమంది రచయితలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. అసలు మీ జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? నేను అక్షరాలు నేర్చుకున్నప్పటి నుంచి, పుస్తకాలు చదవడం మొదటి నుంచి నా ప్రయాణం మొదలైంది. నా 10వ ఏట నేను మొదటి కథ రాశాను, పబ్లిష్ కాల. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఉండగా నా మొదటి స్టోరీ పబ్లిష్ అయింది. 1983 నవంబర్ బాలజ్యోతి అనే మ్యాగజైన్లో శ్రామికుడు స్వర్గం అనే కథ పబ్లిష్ అయింది, విపంచి అనే పెన్నంతో. ఓకే. సో అక్కడి నుంచి నేను డిగ్రీ పూర్తి చేసేలోగా దాదాపు ఒక 500 పైన కథలు, 3 నవల్లో రాశాను నేను. సో డిగ్రీ ఫైనల్ ఇయర్ నేను ఎగ్జామ్స్ రాసేటప్పటికి విజయ్ బాపినేడు గారు ప్రముఖ దర్శక నిర్మాత, అంటే గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలన్నీ రూపొందించిన వ్యక్తి ఆయన. ఆయన అప్పుడు చిరంజీవి గారితో సినిమా ప్లాన్ చేస్తూ ఆయన సినిమాకి ఉపయోగపడే కథ ఏదైనా రాస్తానేమో నన్ను నవల రాసి పంపించమన్నారు. అంతవరకు పైన మగమహారాజ్ అనే సినిమా ఒక 2 నవల ఆధారంగా తీశారు. ఒకటి ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారు రాసిన వ్యవస్థ అనే నవల, అలాగే వెంపటి రామ్మూర్తి అనే ఆవిడ రాసిన కొన్ని కథలు. ఆవిడ వెంపటి రామ్మూర్తి అనే ఆవిడ ఒక లేడీ మగ పేరుతో కథలు రాసేవారట. ఆవిడ రాసిన కొన్ని కథలు తీసుకుని మగమహారాజ్ సినిమా తీశారు ఆయన. నా కథలు విజయ్ మ్యాగజైన్లో రెగ్యులర్గా వస్తుండేవి. సో అందువల్ల నేను ఏదైనా సినిమాకు పనికొచ్చే కథ పంపిస్తాను ఉద్దేశంతో నవల రాసి పంపించమన్నారు. అంటే కాన్సెప్ట్ ఏమైనా చెప్పారా? లేదా నేనేమీ చెప్పలా, ఊరికే నవల రాసి పంపించమన్నారు. నేను చాలా రోజులు నెగ్లెక్ట్ చేశాను. సో నెగ్లెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ లెటర్ వచ్చింది, మీరు ఇంకా పంపించలేదు, ఇమీడియట్గా పంపించినాను. అంటే ఒక రోజు రాత్రి కూర్చొని ఒక నైట్ 8-9కి స్టార్ట్ చేసి తెల్లవారి 6 గంటలుగా నవల పూర్తి చేసి పంపించాను. నవల పేరు స్వర్గానికి ఎగిరిపో. అది జర్మనీ బ్యాక్డ్రాప్లో నేను రాసిన లవ్ స్టోరీ. ఆ తర్వాత బాపినేడు గారు మద్రాసు రమ్మన్నారు అని చెప్పారు. అప్పుడు యాక్చువల్లీ సినిమా పనికి వచ్చే కథ ఏదైనా ఇస్తారో మిమ్మల్ని రాయమన్నారు, మీరేమో ఏదో జర్మనీ బ్యాక్డ్రాప్లో రాశారు. అంటే మీకు చెప్పలేదు ముందే? నాకు చెప్పలా. చెప్తే మనం సినిమా ఓరియంటెడ్గా రాస్తామని అనుకుని ఉండొచ్చు ఆయన. అలా అంటే నేను పూర్తి కాంట్రాస్ట్గా రాశాను. ఇక్కడ జర్మనీ వెళ్ళిపోయిన ఒక తెలుగు జర్నలిస్టు, అక్కడ ఉన్న ఒక జర్మనీ డాన్సర్ మధ్య లవ్ స్టోరీ నేను రాశాను. అది కూడా అప్పుడు ఏంటంటే జర్మనీ 2గా విడిపోయింది, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని. సో ఈస్ట్ జర్మనీ జరిగే లవ్ స్టోరీ రాశాను నేను. ఆ సినిమా పనికొచ్చేది కాదు అప్పుడు. సో అందువల్ల నాకు తెలియలేదు. సరే ఒక రకంగా నాకు తెలియకుండా ఛాన్స్ మిస్ అయిపోయాను. బట్ ఆయన ఏంటంటే
అప్పటికి 20 ఏళ్ళ కుర్రాడు నేను. అర్థమైంది సార్. ఇంకా డిగ్రీ అయిపోయింది అదే. ఇక్కడ ఒక మీకు ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్పాలి, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి తాలూకు ఒక బ్రహ్మ రహస్యాన్ని నేను బయట పెట్టినట్టు అవుతుంది. పర్వాలేదు సార్, మాకు మరి ఆయన చాలా హర్ట్ అయ్యి నా మీద గొడవలకు వస్తారేమో తెలియదు కానీ పర్వాలేదు సరే. 1987 ఒక జూలై 1st వీక్ మా ఊరు తాడేపల్లిగూడెం. ఓకే. సరే మద్రాస్ మెయిల్ ఎక్కించడానికి మా నాన్నగారు, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వచ్చి సరే మద్రాసులో మందలపర్తి కిషోర్ అని ఒక ఫ్రెండ్ ఉన్నారు, జర్నలిస్ట్. ఆయన రిసీవ్ చేసుకుని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇస్తారు కొంత, బాపినెడ్డి కానీ కలిసేంత వరకు అది క్లియర్. బట్ తాడేపల్లి నుంచి మద్రాసు వెళ్ళేలోగా ఎవరు నాకు తోడు ఉంటారు, ఏం చేస్తారంటే బచ్చాగడ నేను ఉండేవాడు అప్పుడు అని మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇలాగ ప్లాట్ఫామ్ మీద ఒక వ్యక్తి వచ్చాడు. రాగానే మా వాళ్ళందరూ అదిగో హీరో వచ్చాడు అన్నారు. ఇలా తిరిగి చూసేటప్పటికే నిజంగానే ఒక హీరో. ఓకే. అప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే మనమూరి పాండవుల్లో చిరంజీవి గారు అర్జునుడి క్యారెక్టర్ చేశారు. సో ఈయన కూడా అల్లరి పాండవులు అనే సినిమాలో ఒక అర్జునుడి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేశాడు ఆయన సోషల్ పిక్చర్లో. సో ఈయన కూడా చిరంజీవి గారిలో చాలా టాప్ రేంజ్కి వెళ్తారా ఇదని అక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. సో ఆయన పరిచయం చేశారు. ఆయన ఎవరో కాదు, బ్రహ్మాజీ గారు. సో ఆయన ఏజ్ గురించి చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు నేను బయట పెట్టేశాను. బ్రహ్మాజీ గారు మరి ఏం చేస్తారో నాకు తెలియదు, అయినప్పటికీ ఈ విషయం చెప్పకుండా ఉండలేను. సో ఆ రోజు మద్రాస్ మెయిల్లో నాకు నైట్ నాతో పాటు ఆయన బెర్త్ మీద కూర్చుని చాలా విషయాలు మాట్లాడి, నేనేమో కుర్రాళ్ళలో ఉన్నాను, ఏంటి నిన్ను ఎందుకు పిలిపించారు, యాషాల కోసం వెళ్తున్నావా అని అడిగాడు. లేదండి నేను రైటర్ని పిలిపించానంటే నమ్మలేకపోయాడు ఆయన. ఈ కుర్రాడు ఏంటి, ఈ రైటర్ ఏంటి, సరే కానీలే అనుకుని సరే అయితే ఒక పని చేయి, బాపినెడ్డి గారు చెప్పి నాకేదో మంచి వేషం ఉంటే చెప్పు అన్నాడు. అట్లాగైనా నన్ను నాకేమవుతానో తెలియదు, మళ్ళీ నేను ప్రామిస్లు. సరే మద్రాసులో మార్నింగ్ దిగాను, ఆయన కిషోర్ గారు వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. టీ నగర్ వెళ్దాంస్ రోడ్డు. బాపినెడ్డి గారి దగ్గరికి వెళ్ళాక ఆయనకు ప్రొడక్షన్ ఆఫీస్ ఉండేది కోడంపాకంలో, పోస్ట్ ఆఫీస్ రోడ్. అక్కడ నాకు అకామిడేషన్ ఇచ్చారు, సాగుతూ ఉండేది. ఈ బ్రహ్మాజీ గారేమో కృష్ణవంశీ గారు, ఒక ఆర్టిస్ట్ చిట్టిబాబు గారు, వీళ్ళందరితో కలిసి టీ నగర్లో ఒక అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. ఒక చిన్న రూమ్, దాదాపు 8 మంది ఉండేవాళ్ళు. మన రైల్వే బెర్తులు ఉంటాయి కదా, అలాంటి అరుగులు ఉండేవి, అరుగుల మీద పడుకునేవాళ్ళు. సో బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా జనాలందరూ వెళ్ళిపోయిన, అంటే పొద్దున్న ఎవడు షూటింగ్లకు వెళ్తారో ఎవడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు టైం చూసుకుని వెళ్తుండేవాళ్ళు. నాకు ఇక్కడ మద్రాసులో చాలా తక్కువ పరిచయాలు. సో నేను ఆదివారం వస్తే బ్రహ్మాజీ గారి దగ్గరికి, కృష్ణవంశీ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. టీ నగర్లో గీతా కేఫ్ అని ఒకటి ఉండేది. సో అక్కడ కూర్చుని 10 మంది ఉండేవాళ్ళు. 2/8 10 ఊహించుకోండి, కాఫీలు టీలు తాగుతూ కబుర్లు చెప్తూ ఉండేవాళ్ళం. ఆ టైంలో నేను మన్నెంలో మనగాడు అనే సినిమాలు యాక్ట్ చేశారు బ్రహ్మాజీ గారు. అర్జున్ అనుకుంటే హీరో. ఆ సినిమా ఏదో ఎగ్మూర్ స్టేడియంలో 100 days ఫంక్షన్ జరుగుతుంటే నాకు బాగా గుర్తు. గీతా కేఫ్ నుంచి అందరు ఆటోలో బయలుదేరాలి, ఒకే ఆటో, షేర్ ఆటో తలదన్నెలా ఒక 10 మంది అటు ఇటు ఎక్కేసి, అంటే మీకు అతడి సినిమాలో గుర్తుంది కదా, ఒక సినిమాలో దిగుతారు ఆ రేంజ్ లో, అది కూడా అందులోనే బ్రహ్మాజీ గారే అతడులో. సో అలా అంతమంది కలిసి ఆటో ఎక్కి వెళ్తుండేవాళ్ళు ఏది ఎగ్మూర్ స్టేడియంకి, ఈయన షీల్డ్ తీసుకోవడానికి. ఇలాంటి మెమరీస్. సో వచ్చేది మాత్రం ఒక వ్యక్తికే, కానీ అందరు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయడం, కృష్ణవంశీ గారు కావచ్చు, చిట్టిబాబు గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఉండేవాళ్ళు, అందరు వెళ్తుండేవాళ్ళు. అలా మొదలైంది. సో తర్వాత నేను ఆయన పనిచేసిన చాలా సినిమాల్లో ఆయన మంచి క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు మొన్న కన్నప్పలో కూడా. సో అలాగా బ్రహ్మాజీ గారితో నా ప్రయాణం ఆ రోజు మొదలైంది. అంటే ఇండస్ట్రీలో ఫస్ట్ కలిసిన వ్యక్తి కూడా బ్రహ్మాజీ గారే అనుకోవచ్చు. అంటే సార్ లైక్ ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటూ ఉంటారు. అంటే రైటర్గా మీ జర్నీ సాగడానికి గల కారణం ఏంటి? ఎందుకు నేను ఒక స్టోరీ రాయాలి అనుకుంటున్నాను, ఇది ఇంప్లిమెంట్ అయింది అంటే నాకు ఊహ తెలిసేటప్పటికే మా నాన్నగారు నన్ను ఏదో కళాకారుని చేద్దాం అని అనుకుంటుండేవాళ్ళు. మా నాన్నగారి పేరు తోట రామారావు గారు, అండ్ ప్యారీ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నన్ను ఏంటంటే మ్యూజిషియన్గా చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేశాడు ఆయన. శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానరసం పని అని శంకరాభరణంలో విశ్వనాథ్ గారు మొదట చెప్పించారు. అంటే పాములకి, శిశువులకి, పశువుల్ని అన్నింటినీ అలరింపజేసేది సంగీతం అని. నేను వీటన్నిటిని మించిన ఒక వేరే రకం యానిమల్. నాకు మ్యూజిక్ అనేది వంట పట్ల. సో ఫస్ట్ విజయవాడ ఖమ్మంపాటి అక్కాజీరావు గారు అని చాలా గొప్ప వైణిక విద్వాంసులు ఉండేవాడు. ఆయన దగ్గర మా నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి సాయంత్రం తీసుకెళ్ళి వీణ నేర్పించమనేవాడు.
నేను ఆ వీణ అనేది ఇంత పెద్దది ఇలా పెట్టుకొని దాన్ని ఎలాగ వేళ్ళతో ఆడించాలి, బ్లేడ్ పెట్టి కొయ్యొచ్చా, ఇలాంటి ఆలోచనలన్నీ నేను చాలా పైశాచిక ఆలోచన చేస్తున్నాను. ఓకే. ఒక 4 రోజులు కష్టపడారు మా నాన్నగారు, నా వల్ల కాల, ఆయన వల్ల కాల. నేర్చుకున్నారా? వెళ్ళి బలవంతం తీసుకొస్తుండేవాళ్ళు. ఓకే. మంగళంపల్లి బాలమల్లికృష్ణ వాళ్ళ నాన్నగారు సత్యనాపురంలో ఉండేవాళ్ళు. ఆయనకి ఏదో సన్మానం జరిగింది. మా నాన్నగారు ఆయన బాలమల్లికృష్ణ గారికి తీసుకెళ్ళి ఇటు చాలా పద్యాలు పాడతాడని పద్యాలు ఏవో పాడించి వినిపించాడు. చాలా పిల్లోడిని. ఆయన ఏదో సరే పిల్లోడు ఏదో పాడాడని చెప్పేసి ఆయన ఏదో ఓకే ఓకే బాబు అన్నాడు, అయిపోయింది. రేడియోలో శ్రీరంగం గోపాలరత్నం గారు గొప్ప సింగర్ ఉండేవారు. మా నాన్నగారు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి రేడియో స్టేషన్ తీసుకెళ్ళి నాకు ఏదైనా నేర్పించాలని చూసేవాళ్ళు. ఇది అయిపోయిన తర్వాత నేను 5th క్లాస్లో ఉండగా మృదంగం క్లాసుకు పంపించారు. అది మాత్రం నేను బాగా ఎంజాయ్ చేశాను. అంటే చాలా థాట్ ఏంటంటే క్రూయల్ థాట్, మృదంగం పెట్టుకుని తెల్లవారుజామున 5 గంటలకి లేపేస్తే అందరూ నిద్రలేస్తారని. సో అది కొన్ని రోజులు కట్. ఆ తర్వాత తాడేపల్లికి వెళ్ళిన తర్వాత వైలెన్ మాస్టర్ ఇంటికి వచ్చేవాడు. వైలెన్ అదే అందలే కుదరలా. చివరికి అమ్మన మంచి బలరామూర్తి గారు అనుకుంటా ఒక శాస్త్రీయ సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు మా నాన్నగారు ఏడాది ఫీజు కట్టేసి మా వాడికి శాస్త్రీయ సంగీతం నేర్పించండి అన్నారు. మొదటి రోజు వెళ్ళి సరిగమ పదనిసా అన్నాను, సనదమ సనిత మగరస ఏదో ఉంటుంది. రెండో రోజు వెళ్ళేటప్పటికి ఇక ఆయనకి తన సంగీతం మర్చిపోతామన్నంత భయం వచ్చింది ఆయనకి నా నుంచి. సో దాంతో ఏం చేశారంటే ఏడాది ఫీజు కట్టేశారు కదా, మనకు సంగీతం అబ్బేలా లేదు. అందుకని మా చుట్టా అమ్మాయి ఉంటే శోభ అనుకుంటా పేరు, అమ్మ డబ్బులు కట్టేసాం వీడికి ఏమీ వెళ్ళడం లేదు, నువ్వు వెళ్ళని ఆ అమ్మాయిని పంపించి ఆ అమ్మాయి పాపం బలమంది నా వల్ల అమ్మాయి సంగీత విద్వాంసరాలు అయిపోయింది. అది వేరే విషయం. సో ఈ సంగతి పక్కన పెడితే మా నాన్నగారిలో నేను ఏదో ఒక ఆర్టిస్ట్ని చేయాలని ఉద్దేశంతో ఉండేది. తర్వాత పెయింటింగ్స్, అప్పట్లో నాకు పోస్టర్ కలర్స్ అవన్నీ కొని ఇచ్చేవాళ్ళు, పెయింటింగ్స్ వేసుకునేవాడిని. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండేంతవరకు నేను పెయింటింగ్స్ వేసేవాడిని. నా కార్టూన్స్ కూడా మ్యాగజైన్స్లో పబ్లిష్ అయ్యాయి. తర్వాత డిగ్రీ తర్వాత నేను మానేసా. సో మా నాన్నగారు పుస్తకాలు విపరీతంగా చదివించేవాళ్ళు. నేను 5వ క్లాస్ వరకు స్కూల్కి పంపించలే. రోజు మాస్టర్లు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పి వెళ్తుండేవాళ్ళు. 5వ క్లాస్లో నా స్కూల్లో జాయిన్ చేశారు. అలా మా నాన్నగారి వల్ల చిన్నప్పటి నుంచి రకరకాల శతకాలు, భారత భాగవత రామాయణాలు, డిటెక్టివ్ బుక్స్, నవల్స్, మ్యాగజైన్స్ అన్నీ నవిలి పడేసేవాడిని. సినిమాలు అంటే ఎప్పుడైతే నాకు ఇష్టం. సినిమాలు చూసినా, యూట్యూబ్ బుక్స్ చదివినా మా నాన్నగారు ఏమీ అనేవాళ్ళు కాదు. సో అప్పుడే నాలో అంకురార్పణ జరిగింది. నన్ను మా చిన్నప్పుడు జాతకాన్ని తీసుకెళ్తున్నప్పుడు కూడా నేను నా 10-11 ఏళ్ళ వయసులో నాకు బాగా గుర్తు. నాకు లలిత కళ లేదని అబ్బుతాయా అని అడిగేవాడిని. నేను అంత పెచ్చలో ఉండేవాడిని. నాకు తెలియదు లలిత కళ అంటే ఏంటో కూడా తెలియని వయసులో ఐ వాంట్ టు బి సంథింగ్, ఒక పెయింటర్ కావాలి, నాకు పెయింటర్ కావాలని చాలా కోరిక. అంటే ఇది చాలా మందికి తెలియదు. దేవుడి దగ్గర కటౌట్స్ పెడతారు కదా, ఆ కటౌట్ ఆర్టిస్ట్ కావాలని నా లైఫ్ అంబిషన్ అప్పట్లో చిన్నప్పుడు. మా ఇంటి ఎదురుగా విజయవాడలో తారకరామ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళది ఒక పెయింటింగ్, సినిమాల థియేటర్లో పెట్టే హోర్డింగ్స్, కటౌట్స్ అని అక్కడే తయారయ్యాయి. అక్కడ కృష్ణ గారు వచ్చేవాళ్ళు, పాడి పంటలు, అల్లూరి రామరాజు అన్నీ అక్కడే అవుతుండేవి. గిరిబాబు గారు దేవతలారా దీవించడం లాంటివన్నీ. సో నేను అక్కడికి వెళ్ళి కూర్చుని బ్రహ్మం అనే ఒక ఆర్టిస్టు, గురుమూర్తి అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. వాళ్ళు ఎలా రంగులు కలుపుతారో తెలుసుకోండి. థియేటర్ దగ్గర కట్అవుట్ చూస్తే వాడిని కలర్స్ పెట్టి చెప్పేవాడు. ఒక ఎల్లో ఆరెంజ్ ఉంటే అది బ్రహ్మం వేసాడు, ఒక మెజెంటా కలర్ ఉంటే అది గురుమూర్తి వేసాడు. ఇంత చెప్పేవాడిని. అంత బాగా కీన్ అబ్జర్వేషన్ ఉండేది. సో థియేటర్ దగ్గర కట్అవుట్ ఆర్టిస్ట్ కావాలని నా లైఫ్ అంబిషన్, అలా డ్రీమ్స్లో బతుకుతుండేవాడిని. సో అలా కథలు రాశాయి. అంటే మా అమ్మగారు నా 6th క్లాస్ హాలిడేస్లో చనిపోయారు. సో చనిపోయినప్పుడు మార్నింగ్ చనిపోయారు మా అమ్మగారు. నేను ఏడడంలా, ఇంట్లో అందరూ చూస్తున్నారు, ఏంటి ఏడడం లేదేంటి అది ఇది అని చెప్పేసి. ఆ మామయ్య ఎవరో వస్తే నెల చందమామ వచ్చింది ఇంకా రాలేదా అని అడిగాను. ఈడేంటి ఇలాగున్నాడు, వీడికి ఏమైపోయిందో అనుకున్నారు. తర్వాత మా అమ్మగారిని తీసుకెళ్ళిపోయిన తర్వాత నేను కూర్చుని డైరీలో రాసుకున్నాను. ఏంటి అంటే అప్పటికి నా 12 ఏళ్ళ వయసు, మరి 12 ఏళ్ళు నడుస్తుంది. సామాన్యంగా చనిపోయిన దెయ్యాలు అవుతారు కదా, అమ్మ నువ్వు దెయ్యం అయిపోయినా పర్లేదు, ఈరోజు రాత్రి మాత్రం ఇంటికి వచ్చేసి దెయ్యంగా అయినా ఇంటికి రా అని నేను రాశాను. నాకు ఎవరితో చెప్పుకోవాలి కూడా తెలియదు. మా అమ్మ గురించి నాకు చాలా బాధ ఉంది. నన్ను ఇప్పటికీ నా బాధ ఏంటి అంటే నా కోపాన్ని, నా బాధని, నా ప్రేమని నేను ఎక్స్ప్రెస్ చేయలేను. నాకు నా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఒక అవుట్లెట్ రైటింగ్. సో అలా రైటింగ్ అలా స్టార్ట్ అయింది. అది నేను రాసిన తర్వాత మా నాన్నగారు, మా రిలేటివ్స్ అందరు చూసి చాలా మూవ్ అయిపోయి చాలా డిస్టర్బ్ అయ్యారు. సో అటు నుంచి అనుకోకుండా నేను ఇంటర్మీడియట్ కథలు రాయడం, నవలు రాయడం, అలా సినిమాల రంగంలోకి రావడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఓకే. అంటే మీ మనసుని, మీ ఆలోచనలని కలానికి చెప్తే కలం పదాల ద్వారా మనసులో ఒక హంట్ చేస్తూ ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్, ఒక థాట్, ఓవర్ థింకింగ్ ఏదైనా వాటికి. అంటే ఒక విషయానికి నేను చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతాను. ఉదాహరణకి నాది లవ్ మ్యారేజ్. నేను 85లో నా వైఫ్ని కలిశాను. కలిసిన తర్వాత
నేను రాసిన ప్రతి కథలో తన పేరు గీత. గీత అని వచ్చేలా నేను కథలో రాసేవాడిని. అంటే క్యారెక్టర్ పేరు గీత కనక్కర్లా, ఓకే. అక్కడ గోడ మీద గీత ఉంది, అతను గీతలు గీశాడు, ఇలా గీత గీత అని పిచ్చి రామకోట రాస్తారు కదా, అలా రాసేవాడిని. సో అంత అబ్సెషన్తో ఉంటాను నేను. అది ఓకే. సో ప్రతి దాంట్లో మీ స్టోరీలో గీత అనే గీత పదాన్ని పెళ్ళాక వెతుక్కోవచ్చు. మానేశారు. అయ్యో ఎందుకు సార్? అంటే ఇంకేదో వేరే పేరు ట్రై చేద్దాం అంతా ఆపేసి. గీత గారు గుర్తించండి ఈ పదాన్ని, మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే సార్ ఇప్పటి వరకు చాలా పుస్తకాలు రాశారు, చాలా నవలలు రాశారు. అంటే మీకు బాగా నచ్చిన నవల ఏది? అప్ప ఎంత బాగా రాశాను నేను అని అనిపించింది ఏది? అంటే నేను రాసిన నవల తక్కువ. అంటే ఒకటి ఏంటంటే, నేను 86లో హిమాగ్ని అని ఒక నవల రాశాను. అంటార్కిటికా ఖండం కరిగిపోతే ప్రపంచం మొత్తం వాటర్ మునిగిపోతుంది. అంటార్కిటికా ఖండం ఏదైతే ఉందో ఐస్లాండ్ మొత్తం కరిగిపోతే ప్రపంచం అంతా వాటర్తో మునిగిపోతుంది. దాన్ని ఆపడం ఎట్లాగనే దాని మీద నేను ఒక నవల రాశాను. ఓకే. తర్వాత స్వర్గానికి ఎరిపోయిందా చెప్పిన జర్నీ బ్యాక్డ్రాప్లో రాసిన ఒక నవల. ఇంకోటి శిఖరం అని నేను పెట్టిన టైటిల్, కానీ టార్గెట్ అనే పేరుతో 2000 సంవత్సరంలో ఆంధ్రభూమి మంత్రిలో వచ్చింది. ఆ కాన్సెప్ట్ నాకు ఎప్పటికీ బాగా నచ్చిన కాన్సెప్ట్. ఓకే. అదేంటి అంటే, ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్లో ఇది కావాలి ఇది కావాలని అందరూ నిర్దేశిస్తుంటారు. అంటే పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు, మోటివేషన్ స్పీకర్స్ కావచ్చు, మీరు స్పిరిచువల్ పర్సన్స్ కావచ్చు, ఫిలాసఫర్స్ కావచ్చు. ఇప్పుడు ఆయనకి కెమెరామెన్ కావాలని అంబిషన్ అనుకోండి, ఆయన కావడానికి ఏమవుతాడు అది అవుతాడు. ఆయన అది కాకుండా వేరేలా ఉంటున్నాడు. అతని దగ్గర నువ్వు కెమెరామెన్ కావాలి, డైరెక్టర్ కావాలంటే అతనికి ఇష్టం లేనిది రుద్దే ప్రయత్నం. ప్రతి మనిషి జీవితంలో కోటీశ్వరుడు కానక్కర్లా, ప్రతి మనిషి క్రికెట్ ప్లేయర్ కానక్కర్లా, ప్రతి మనిషి సినిమా స్టార్ కానక్కర్లా. ప్రతి మిడిల్ క్లాస్ వాడికి ఆడి లైఫ్ ఉంది, వాడు బతుకాడిని బతకనివ్వాలి. నువ్వు వాళ్ళ ఎందుకు కావట్లేదు, నీకు లైఫ్లో అంబిషన్ లేదు, నీలో క్వాలిటీస్ లేవు అని వాడిని కంపేర్ చేస్తూ అతనిలో ఉన్న ఒరిజినల్ హ్యాపీనెస్ చంపడం పొరపాటు. ఇది ఆ నవల్లో నా కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు నేను ఫ్యూచర్లో నా ఇన్నేళ్ల సినిమా ప్రయాణంలో నేను కొన్ని చెప్పలేనివి, ఫీల్ అయినవి అవన్నీ ఒక నవల రూపంలో రాయాలనే ప్రయత్నంలో ఉన్నాను. ప్రస్తుతానికి అసంపూర్ణం అని ఒక టైటిల్ అనుకున్నాను, ఆ నవల పేరు. అది రాసే ప్రయత్నంలో ఉన్నాను. అంటే సార్ నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, తోట ప్రసాద్ గారికి ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు అనేది నాకు తెలుసు. ఇండస్ట్రీలో రావడం ఇష్టం లేదు. మళ్ళీ అది ఎలా ఈ జర్నీ స్టార్ట్? అంటే నాకు పుస్తకాలన్నా సినిమాలన్నా చాలా ఇష్టం. నేను ఇందా చెప్పిన లైఫ్లో నేను ఎన్నుకున్న 2 ప్రొఫెషన్స్ ఉండే. ఒకటి బ్యానర్ ఆర్టిస్ట్ కావాలి, కట్అవుట్ ఆర్టిస్ట్ కావాలి నా కోరిక. సో అది అయిపోయింది. తర్వాత ఏంటంటే డిగ్రీ చదువుతున్నా ఒక లెక్చరర్ అయితే బాగుండు అనుకునేవాడిని. అంటే గంటల తోటి స్పీచ్లు ఇద్దామని కాదు, అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. తర్వాత కంఫర్ట్. దాంతోపాటు జనరేషన్స్, నాకు 60 ఏళ్ళు వచ్చినా నేను ఇంకా 20 ఏళ్ళ కుర్రాలతో 15 ఏళ్ళ కుర్రాలతోనే ఉంటాను. సో నా మైండ్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. చాలా కంటెంపరీ జనరేషన్తో నేను ట్రావెల్ అవుతాను. ఇది నన్ను హంట్ చేస్తున్నది. లెక్చర్ కావాలి నా కోరిక. మధ్యలో బ్యాంక్ జాబ్ సంపాదించుకో, ఎల్ఐసి జాబ్ సంపాదించుకో, రైల్వే జాబ్ సంపాదించుకో, జాబ్ చేసుకుంటూ కథలు రాసుకోవచ్చని మా ఫ్రెండ్స్ నెత్తినూరు బోధం ముత్తుకుని బాధేవాళ్ళు. ములుకుట్ల రవి అనే ఒక ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. నన్ను రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ తీసుకెళ్ళి 2 చేతులు జోడించి ఒక్క 4 రోజులు కష్టపడి ఎగ్జామ్ రాయరా, నీకు జాబ్ వస్తుంది, ఆ తర్వాత నువ్వు కథలు రాసుకో. ఎండమూరి వీరేంద్రనాథ్ కావచ్చు, మల్లా వెంకటేశ్వరమూర్తి కావచ్చు, వాళ్ళు జాబులు చేసుకుంటూ కథలు రాశారు అని. నాకు అవన్నీ రుచించేవి కాదు. నాకేంటంటే నేను కథలు రాస్తున్నా, నేను కథలు చదివినా, సినిమాలు చూసినా అందులోంచే నాకు డబ్బులు రావాలి, వేరేది కాదు. సో అందుకని ఇన్నేళ్ల ప్రయాణంలో, అంటే నా 16వ ఏట నా మొదటి సంపాదన ప్రారంభమైంది మీకు ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు టిల్ టుడే నా ఇప్పుడు 58 దాటి 59లోకి వచ్చాను. ఇన్నేళ్లలో నేను సంపాదించిన ప్రతి పైసా అక్షరం నుంచి వచ్చిందే. అది నేను ఒక మ్యాగజైన్కి ఆర్టికల్ రాయనివ్వండి, టీవీసీలు రాయనివ్వండి, వెబ్ సిరీస్ రాయనివ్వండి, సినిమాకి రాయనివ్వండి, ఏది చేసినా అక్షరాల నుంచి నేను డబ్బులు సంపాదించాను. ఇంకా వేరే పని నేను ఏది చేయలే. సూపర్. సో మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నాను. నాకెందుకు సినిమా వాతావరణంలో కొన్ని రకాల ప్రవర్తనలు, కొంతమంది మనుషుల ప్రవర్తనలు నాకు నచ్చవు. అంటే బయట ప్రపంచం కూడా అలాగే ఉంది. అంటే నాకు 2 అమ్మాయిలు ఇప్పుడు పుట్టారని కాదు, నాకు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి చనిపోయినప్పటి నుంచి నాకు ఆడవాళ్ళంటే చాలా ఇష్టం, ఎట్ ది రెస్పెక్ట్. అంటే అలాగైనా నేను ఆడవాళ్ళందరినీ చూడగానే కాళ్ళకు మొక్కి నేను ఉంటానని కాదు. అందమైన అమ్మాయి కనబడితే ఓకే బాగుంది అనుకుంటాను తప్పితే ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేయాలనో, ఆ అమ్మాయి గురించి వేరేలా కామెంట్ చేయాలని నేను అనుకోను. అది మన సంస్కారం కాదు. మనల్ని మనం, అంటే సొసైటీ కొన్ని రూల్స్ పెట్టింది, దాన్ని మనం సెల్ఫ్ కంట్రోల్ కానండి, మనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ ఉద్దేశంతో ఉండడం దగ్గర సినిమా ఇండస్ట్రీలో ఐఎమ్ సారీ టు సే మనం
ఎక్కడ అన్నం తింటున్నామో అక్కడ దాన్ని విమర్శించడం తప్పు. కానీ నేను తినే అన్నం కన్నా నాకు వచ్చే డబ్బుల కన్నా నేను సొసైటీలో కొన్ని వాల్యూస్ఫుల్ రెస్పెక్ట్ ఉండాలనుకుంటాను. ఇక్కడ అంటే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్ అనేసి కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఈ వాతావరణం నాకు నచ్చదు. తర్వాత నేను ఊహించిన ప్రపంచం వేరే. నాకు 20 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలో గడిపెట్టాను. అందువల్ల నేను అమ్మిట్గా దానికి అడ్జస్ట్ కాలేకపోయాను. అందువల్ల ఇండస్ట్రీ వదిలే మనం ఏదో జాబ్ చేసుకుంటూ ఇదే జర్నలిజం కావచ్చు, రేటింగ్ ఫీల్డ్ తర్వాత అనుకున్నాను. బట్ యాక్సిడెంట్లుగా నేను జ్యోతిలో జాబ్ చేస్తుండగా గుణశేఖర్ గారు ఆయన లాఠీ సినిమా అయిపోయింది. ఆ తర్వాత ఆయన కలిసిన ఆయన మద్రాసుని షిఫ్ట్ అయ్యారు, నేను విజయవాడని షిఫ్ట్ అయ్యాను. ఇద్దరం అమీర్పేట సెంటర్లో కలిసినప్పుడు ఆయన అన్నారు, ఒకసారి కలిసినప్పుడు మాటల మధ్యలో నేను విప్పంచి అనే పేరు నేనంతా చాలా కథలు రాశాను తెలిసి, నేను మీలా కథలు రాయని ప్రయత్నించేవాడిని, సో మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలని. సో అలా ఆయనతో పాటు ఒక ప్రయాణం మొదలై ఆయన తీసిన సినిమాలకి డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. అలా సినిమా రైటింగ్ మీద ఒక ఇంట్రెస్ట్ రేట్ అయింది. రామాయణం కన్నా ముందు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా ప్లాన్ చేశారు. దానికి డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు. ఆ సినిమా జరగల. చూడాలన్న తర్వాత మనోహరం సినిమా మొదట ఆ టైటిల్ సినిమా పేరు ఆనంద్. నాగార్జున గారు, హిందీ హీరోయిన్ కాజోల్తో అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు. సో ఆ కథ తెద్దాం అనుకున్నారు. దానికి డైలాగ్ రైటర్గా ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నారు. సమూహ ప్రాజెక్ట్ తర్వాత ఆగిపోయి చేతులు మారి చివరికి మనోహరం అనే జగదబాబు గారు లై గారితో తీశారు. సో అప్పుడు దానికి నేను పని చేయలే. బట్ బిగినింగ్ నేను స్క్రిప్ట్ వర్క్లో అట్లా పార్టిసిపేట్ చేశాను నాగార్జున గారు అనుకున్నప్పుడు. ఆ తర్వాత ఆయన జాబ్ అనేసి రమ్మన్నారు. అక్కడి నుంచి అర్జున్కి కొంత వర్క్ చేశాను. పూరి జగన్నాథ్ దగ్గరికి వచ్చాను. సో నెమ్మదిగా ఏంటి అంటే నేను కొంచెం మెచ్యూరిటీ అంటే అప్పుడు నాకు 30 ఏళ్ళు దాటాయి. పూరి జగన్నాథ్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగి ఓకే అవతల వాతావరణం అలా ఉండొచ్చు, నేను అలా ఉండొద్దు. నేను ప్రపంచాన్ని మొత్తం నేను మార్చలేను. నాకు నేను మార్చుకుని అలా మారిపోవడం కాదు, నాకు నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను. సో అదే నేను ఎంతవరకు ఫాలో అవుతాను. కొన్నిటి జోలికి వెళ్ళకోకుండా నేను ఎప్పుడు నెవర్ ఇన్ మై లైఫ్ నేను త్వరగా ఎప్పుడు లైఫ్లో ఒక సిగరెట్ తాగల, ఒక చొక్క మందు తాగల, వేరే అఫైర్స్ పెట్టుకోవాలా. సార్ అంటే మీ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు అంటే రకరకాలుగా లైక్ స్క్రీన్ ప్లే కావచ్చు, డైలాగ్ కావచ్చు, అన్ని విధాలుగా మీరు వర్క్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రమేష్ మెహర్ గారితో చేసుకుంటే మెహర్ రమేష్ గారు శక్తి, బిల్లా ఈ సినిమాలు కూడా చేశారు. కంత్రి సినిమా చేశారు. ఇప్పుడు అంటే వాడు చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆయనతో మీ సన్నిహిత్యం ఎలా ఉంది ఏంటి? అంటే యాక్చువల్గా మెహర్ రమేష్ గారు నాకు పూరి జగన్నాథ్ గారి దగ్గర నేను పనిచేసేటప్పుడు ఆయన పరిచయం నాకు. అంటే పూరి జగన్నాథ్ గారు ఆంధ్ర వాళ్ళ తెలుగులో తీస్తే అదే కథతో మెహర్ రమేష్ గారు కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ గారితో వీర కన్నడగా అని తీశారు. తెలుగులో ఆంధ్ర వాళ్ళ వర్కౌట్ కాల, వీర కన్నడగా కన్నడంలో వర్కౌట్ అయింది. అయిన తర్వాత పూరి జగన్నాథ్ గారు మెహర్ రమేష్ గారు డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చి కథ ఆయనతో కథ ఏదేద్దాం అనుకున్నారు. అప్పట్లో ఒక కథ ఉండేది. యాక్చువల్గా రమ్యకృష్ణ గారు సిస్టర్ అక్క, తమ్ముడు అల్లు అర్జున్ గారు అని ఒక కథ ఉండేది మొదట. దానికోసం చేసిన తర్వాత ఆ కథ మెహర్ రమేష్ గారితో చేయిద్దాం అనుకున్నారు. సో ప్రసాద్ గారు మీరు మెహర్ కూర్చోండి అని చెప్పారు జగన్ గారు. సో దాని మీద వర్క్ చేస్తున్నాడు. చేస్తున్న తర్వాత అంటే అదేంటి కథ ఏంటంటే సాయిరామ్ శంకర్ గారుతో చేద్దాం హీరోగా అనుకుని. బట్ కొన్ని రోజుల తర్వాత వచ్చిన తర్వాత మెహర్ రమేష్ గారి కథ నచ్చల, నాకు ఈ కథ నచ్చట్లేదు అన్నారు. అనేసి వేరే లైన్ మీద వర్కౌట్ చేసినప్పుడు ఒక హాలీవుడ్ సినిమా బేస్ స్వెప్ట్ అవే అని దాన్ని బేస్ చేసుకుని సాగర్ ఉన్న కథ ప్లాన్ చేశారు. మెహర్ రమేష్ గారితో నా ఫస్ట్ సెషన్ అదే. అది 2004లో డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలి. సాయిరామ్ శంకర్ గారి హీరో, మణిశర్మ గారి మ్యూజిక్, తర్వాత చాలామంది ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. అంత స్క్రిప్ట్ డైలాగ్ వర్షన్ కూడా అయిపోయింది. షూటింగ్కి వెళ్ళే మూమెంట్లో బ్యాంకాక్లో సునామీ వచ్చింది. సో ప్లాన్ చేసిన షెడ్యూల్ తారుమారు అయిపోయింది. షూటింగ్ ఆపేశారు. సో ఆయన చాలా అప్సెట్ అయ్యారు మెహర్ రమేష్ గారు. నా బాగా స్టార్టింగ్ ఇలా అయింది అంటే ఒక సినిమా ప్లాన్ చేసి అనుకున్నప్పుడు అది ఆ కథే తర్వాత జగన్ గారు కొన్ని మార్పులు చేర్పులతో చిరుత అని రామ్ చరణ్ గారు డెబ్యూ మూవీ చేశారు. సో అదే కథ కొంచెం పర్సనల్ రివెంజ్ అని ఒక ఎలిమెంట్ యాడ్ చేశారు. మొత్తం ఐలాండ్, ఆ అమ్మాయితో టీచ్ చేయడం, ఆ లవ్ స్టోరీ ఇవన్నీ మేము సాగర్లో ఏ స్క్రిప్ట్ రాసుకున్నాం అదే. ఇంకా చెప్పాలంటే బ్రహ్మానందం గారి పేరు కెప్టెన్ కుక్ అనేది కూడా మెహర్ రమేష్ గారి స్క్రిప్ట్లో ఉన్నదే. సో ఇవన్నీ మెహర్ రమేష్ గారు ట్రావెల్. అప్పుడు మెహర్ రమేష్ గారికి నా మీద గురి కుదిరింది.
గురి కుదిరిన తర్వాత నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర పోకిరి రాసి దేశముదురు చేస్తుండగా ఆయనకే నాకు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి నేను బయటకు వచ్చాను. మెహర్ రమేష్ గారు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒకసారి నైట్ ఫోన్ చేసి నాకు ఎన్టీఆర్తో సినిమా ఓకే అయింది ప్రసాద్ గారు, మీరు రండి కలిసి పనిచేద్దాం అన్నారు. అలా కంత్రి సినిమాలోకి అడుగుపెట్టాను. అడుగుపెట్టిన వేళ విశేషం వల్ల ఏంటి అంటే ఆయన ఇండస్ట్రీలో నాకు ఒక గాడ్ బ్రదర్లా టిల్ టుడే ఈ క్షణం వరకు నాకు అన్ని విధాలా అండదండలుగా ఉన్నారు ఆయన. అలాగే గాడ్ బ్రదర్ అనే కనుకన్నా కూడా అన్ని విధాలా నా బెస్ట్ ఫ్రెండ్, నా బెస్ట్ స్క్రిప్ట్ పార్ట్నర్ యోగేష్ కేఎంసీ గారు. సో నేను ఇండస్ట్రీలో వాళ్ళతో నేను పనిచేసినా పని చేయకపోయినా ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నాకు అన్ని విధాలా సపోర్ట్గా నిలిచే ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు మెహర్ రమేష్ గారు, ఇంకొకరు యోగేష్ కేఎంసీ గారు. ఓకే. అంటే సార్ ఇప్పుడు మెహర్ రమేష్ గారికి రీసెంట్గా సినిమాలు చూసుకుంటే చాలా వరకు ఫ్లాప్స్ వస్తున్నాయి. అంటే ఇండస్ట్రీకి అండ్ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ఆయన స్టోరీ ఎంపిక అనేది లేదా జనరేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు అంటారా? అంటే ఇప్పుడు ఆయన సినిమాల గురించి నేను కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయనకి ఆ కథను ఎందుకు ఎంచుకున్నారనేది ఆ హీరో, ప్రొడ్యూసరు, లేక ఈయన ఛాయిస్ ఇవన్నీ ఉండొచ్చు. బట్ ఆడియన్స్కి అది ఎందుకు కనెక్ట్, ఆడియన్స్కి నచ్చందే ఫైనల్. మనం దాని గురించి మనం ఏం మాట్లాడలేం. వాడికి ఎందుకు నచ్చలేదు అనేది మనం 100 కోట్లు పెట్టి తినవండి, 1000 కోట్లు పెట్టి తినవండి. చివరికి 100 రూపాయల టికెట్ ఎవరు కొన్నారో వాళ్ళే న్యాయ నిర్ణేతలు, వాళ్ళదే ఫైనల్ జడ్జిమెంట్. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. అండ్ ఇప్పుడు ఆరెంజ్ మూవీ కావచ్చు, చింతకాయల రవి మూవీ కావచ్చు, ఈవెన్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కావచ్చు, ఎన్నో సినిమాలకి మీ డైలాగ్ రైటింగ్ కావచ్చు రకరకాలుగా వర్క్ చేశారు. అండ్ ఆరెంజ్ మూవీ అయితే రీసెంట్గా 3 times రిలీజ్ కూడా అయింది. అంటే మీ ఎలా అనుకున్నారు మళ్ళీ ఇంతగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు మీ సినిమాలని అని? అంటే ఆరెంజ్ సినిమా అంటే ఇంకొకటి చెప్తున్నాను. ఇప్పుడు నేను గోస్ట్ రైడర్గా పనిచేసే సినిమాలు కూడా రిలీజ్ అయినప్పుడు చాలా అప్పట్లో ఇండస్ట్రీ హిట్స్ అవన్నీ. ఇప్పుడు కూడా రిలీజ్లో చాలా పెద్ద సెన్సేషన్ హిట్స్ అయ్యాయి. ఆరెంజ్ విషయానికి వస్తే సినిమాకి పనిచేసేటప్పుడే చాలా అడ్వాన్స్డ్ థాట్ అనే విషయం డైరెక్టర్ బొమ్మరెడ్డి భాస్కర్ గారికి తెలుసు, పనిచేస్తున్న మాకు తెలుసు. కానీ ఆ అడ్వాన్స్డ్ థాట్ అనేది ఇప్పుడు కనెక్ట్ అయింది. అప్పుడు చాలా అడ్వాన్స్డ్ థాట్. అంటే ఒక మనిషికి మనం ఐ లవ్ యూ చెబితే అది లైఫ్ లాంగ్ ప్రామిస్. ఇప్పుడు ఊరికి ఐ లవ్ యూ మనం కొంతకాలం కలిసి ఉన్నాం, తర్వాత బ్రేకప్ అయిపోతాం అనేది ఎవరు డైజెస్ట్ చేసుకోరు. ఒకసారి ఐ లవ్ యూ అంటే జీవితాంతం భరించాల్సిందే. పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, పోషించాలి. కొంతకాలం తర్వాత మనం విడిపోదాం అంటే విడిపోవడం ఏంటి అని షాక్ గురవుతారు. ప్రేమించడానికి ముందే మనం విడిపోదాం అని మొదలు పెడితే ఆ రిలేషన్ మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు మారిన పరిస్థితులు కావచ్చు. అంటే ఒకటి ఏంటంటే ఒక వ్యక్తిని వదిలేయాలి అంటే మనకి ఇండివిజువల్ మెచ్యూరిటీతో పాటు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ని, ఫ్రీడమ్ని ఇప్పుడు యూత్ ఎక్కువ కోరుకుంటున్నారు, ఉంది. అందుకని వాళ్ళు ఏంటంటే ఆ కాన్సెప్ట్కి ఇప్పుడు ఎక్కువ కనెక్ట్ అయ్యారు. అందువల్ల ఆరెంజ్ సినిమా రిలీజ్ సక్సెస్ కావడం అనే కాదు, ఈ మధ్యలో రిలీజ్ కానప్పుడు కూడా యూట్యూబ్లో చూసి, శాటిలైట్ ఛానల్స్లో చూసి, డిజిటల్ ప్లాట్ఫామ్లో చూసి అది కల్ట్ ఫిల్మ్ అని ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆ సినిమాని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, ఆ సినిమా ద్వారా బ్రేకప్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా జరిగాయి. నిజంగా సార్. అంటే అది రిలీజ్ అయిన టైంకి కనెక్ట్ అవ్వలేదు ఏమో, కానీ ఇప్పుడున్న జనరేషన్కి సినిమా కనెక్ట్ అయిపోయి నిజంగానే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పుడున్న సమయంలో అని చాలామంది యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ మళ్ళీ రిలీజ్ అయినా సరే అవును కావాలని చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే రామ్ చరణ్ గారు కూడా రంగస్థలం, త్రిబుల్ ముందు వరకు ఆయన బెస్ట్ ఫిలిమ్స్లో ఆరెంజ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు అది 3rd ప్లేస్లో ఉందో 4th ప్లేస్లో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఆయన టాప్ 10 ఫిలిమ్స్లో ఆరెంజ్ ఎప్పటికీ ఉండిపోతుంది. సార్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడున్న ఇండస్ట్రీలో హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీరు సినిమాలు చేశారు. సో అంటే ఒక్కొక్కరి గురించి ఎవరెవరితో ఎంతవరకు చేశారు, వాళ్ళతో మీ యొక్క సాన్నిహిత్యం ఏంటి, ఎలా ఉంటారు ఏంటి అని? అంటే ఇప్పుడు ప్రభాస్ గారితో నేను బిల్లా సినిమా పనిచేశాను. అది వాళ్ళ హోమ్ బ్యానర్ గోపికృష్ణ మూవీస్. ఆయన కృష్ణరాజు గారి సొంత బ్యానరు, దాంట్లో ప్రభాస్ గారు. అంటే ఆ మూమెంట్స్ నేను మర్చిపోలేను ప్రభాస్ గారితో. అంటే ఆయన అప్పుడు ఇప్పుడు చాలా వామ్ పర్సన్. ఆయన చాలా అందరినీ ప్రేమగా ఉంటాడు, చాలా జెంట్లుగా ఉంటారు ఆయన. సో ఫుడ్ రాయల్ ట్రీట్మెంటే కాదు, ఆయన వేరే హ్యూమన్గా కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలా ప్రభాస్ గారితో బిల్లా అప్పుడు చాలా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ కన్నప్పలో ఆయన రుద్ర క్యారెక్టర్ చేసినప్పుడు ఆయన కలిశాను. మళ్ళీ అప్పటి విషయాలు ఆయనతో నెమరేసుకున్నాను. అప్పుడు ఆయన ఇచ్చిన సపోర్ట్కి థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో అది ప్రభాస్ గారితో ఉన్నాను. అంటే ఇంకొక విషయం చెప్తున్నా,
బిల్లా సినిమా అయిపోయిన తర్వాత కూడా ఆయన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ టైంలో కూడా ఆయన అబ్రాడ్ షూటింగ్ వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. తిరిగి ఫోన్ చేసేవాళ్ళు లేదా మెసేజ్ రిప్లైలు ఇచ్చేవాళ్ళు. తర్వాత బాహుబలి తర్వాత నేను ఆయన కాంటాక్ట్ చేయలే. అంటే ఒకటి ఏంటంటే ఏ అవసరం లేకుండా కాంటాక్ట్ చేయకూడదు నా ఉద్దేశం. అంటే అవసరం అంటే నాకు అవసరం అని కాదు, పర్టికులర్ డిస్టర్బ్ చేయకూడదు అనే ఉద్దేశం. తర్వాత ఆయన నెంబర్లు కూడా మారిపోయి ఉంటాయి. తర్వాత మహేష్ బాబు గారిది అంటే కృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం. సో కృష్ణ గారి అభిమానిగా మహేష్ బాబు గారి సినిమాలకు నేను గోస్ట్ రైడర్గా పనిచేశాను. నేను పనిచేసిన సినిమాలన్నీ కూడా ఆయన కెరీర్లో మెమరబుల్ మూవీస్. సో ఆ విషయం నేను పనిచేసే విషయం ఆయనకి మెహర్ రమేష్ గారు అవతల మహేష్ బాబు గారికి తెలుసు. మహేష్ బాబు గారు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఆయనకి నేను డైరెక్ట్గా తెలియపోవచ్చు, అంటే రెండుసార్లు కలిసాను నేను, కొన్నిసార్లు కలిశాను కానీ బట్ అంత పర్సనల్ ర్యాపో లేనప్పటికీ ఆయనకి నేను ఎవరో తెలుసు, ఆయనకి నా మీద అభిమానం ఉంది. బట్ నేను లైఫ్లో మిస్ అయిపోయిన ఒక మూమెంట్ ఉంది. ఏంటంటే జైన్ సి పరాంజన్ ఒక డైరెక్టర్, నీకు గుర్తుని ప్రేమించుకుందాంరా, తర్వాత ప్రేమంటే ఇదేరా, టక్కర్ దొంగ సినిమాలు తీసిన వ్యక్తి. ఆయన చాలా ఏళ్ళ క్రితం, అంటే ఒక 12-13 ఏళ్ళ క్రితం సినిమా ప్లాన్ చేశారు. కృష్ణ గారు, మహేష్ బాబు గారు, వాళ్ళ అబ్బాయి గౌతమ్ మెయిన్ క్యారెక్టర్గా, కృష్ణ గారు ఒక క్యారెక్టర్, మహేష్ బాబు గారు స్పెషల్ అపియరెన్స్. సో కథ జైన్ సి పరంజీ గారు నేను కలిసి చేసాం, ఒక సూపర్ స్టార్ కిడ్ కథ. సో మేము కథ చేసిన తర్వాత జయంత్ గారు చెప్తే మహేష్ బాబు గారు సోఫాలో నుంచి జంప్ చేశారు, అంత ఎక్సైట్ అయ్యారు ఆ కథ చేసి. అది చేద్దాం అనుకునేలాగా అది ఎందుకో మెటీరియలైజ్ కదా. సో అది మెటీరియలైజ్ అంటే నా డ్రీమ్ చాలా ఫుల్ఫిల్ అయ్యేది. అంటే ఒకటి ఏంటి అంటే నాకు ఇష్టమైన కృష్ణ గారితో పనిచేయడం ఒకటి, మహేష్ బాబు గారు వాళ్ళ అబ్బాయి లాంచింగ్ ఫస్ట్ ఫిల్మ్ అనేది, సో అనేది మిస్ అయిపోయాను. తర్వాత ఎన్టీఆర్ గారితో నాకు ఆయన చిన్నప్పటి నుంచి ఒక తెలుసు. ఆయన రామాయణం సినిమాకి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసేటప్పుడు నేను దిల్షు నగర్లో ఉండేవాడిని. సాయంత్రం గుణశేఖరం పంజాగుట్లో కలిసి బస్సులో వెళ్తుండగా రవీంద్ర భారత్ దగ్గర సిగ్నల్స్ పడ్డాయి. చూస్తే పక్క తిరిగి చూస్తే బ్యానర్ మాస్టర్ ఎన్టీ రామారావు నృత్య ప్రదర్శన అని. వెంటనే దిగిపోయి అక్కడ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ బయట పబ్లిక్ టెలిఫోన్ బూత్ ఉండేది. గుణశేఖర్ గారికి ఫోన్ చేసి మీరు రాముడు ఎవరైనా వెతుకుతున్నారు కదా, ఇక్కడ లోపల ఉన్నాడు రవీంద్ర భారతిలో. మనకి రాముడు అంటే పెద్ద ఎన్టీఆర్ గారు, ఇప్పుడు రాముడు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఈయనే చిన్న ఎన్టీఆర్ అనేసి అలా అంటే అప్పుడు గుణశేఖర్ గారు, ప్రొడ్యూసర్ ఎంఎస్ రెడ్డి గారు ఇద్దరు చూసి ఆయన రాముడిగా సెలెక్ట్ చేసుకుని ఒక 2-3 నెలల పాటు వర్క్షాప్ నడిచింది శబ్దాలయాలో. సో ఆ వర్క్షాప్ నేను ప్రతిరోజు ఈవినింగ్ ఆంధ్రజ్యోతి ఆఫీస్ అయిపోయి వెళ్ళిపోయేవాడిని. అప్పట్లో నేను చాలా అల్లరి చేస్తుండేవాడు. ఇండైరెక్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారిని సెలెక్ట్ చేసింది అది తప్పు. అంటే అమెరికా అనేది ఎప్పుడు అక్కడే ఉంటుంది. కొలంబస్ అనేవాడు అక్కడికి వెళ్ళాడు, అంత మాత్రాన కొలంబస్ అనేవాడు ఎంతవరకు లేని కొత్త గ్రహాన్ని కనుక్కున్నట్టు కదా, ఉన్నదాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఒకవేళ నేను ఆ రోజు చెప్పకపోయినా ఆయన వేరే సినిమా ద్వారానో ఇంకో ద్వారానో ఆయన డెఫినెట్గా ఇంతకు మించి ఈ రేంజ్కి వెళ్తాడు ఆయన. ఎందుకంటే ఆయన టాలెంట్, ఆయన పూర్వజన్మ సుకృతం, ఆయన లెగసీ అది మన గొప్పతనం కూడా మన పొరపాటు. అంటే రామాయణంలో పిక్ చేసింది. తర్వాత కంత్రి సినిమాకి నాకు బాగా గుర్తు, ఎన్టీఆర్ గారు పర్సనల్ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసాం, మేము ప్రొడక్షన్ ఆఫీస్లో కూర్చోలే. నేను, మెహర్ రమేష్ గారు, మిగిలిన టీం అంతా ఎన్టీఆర్ గారు పర్సనల్ ఆఫీస్లో కూర్చుని ఉంటే ఆయన మాకు వంట మనిషిని పెట్టించి మాకు కావాల్సిన వడ్డించి, మాకు బాగా గుర్తు మంచి సమ్మర్లో స్టార్ట్ చేసాం. అందుకని మా కోసం పెద్ద టవర్ వేసి తెప్పించి కూర్చోబెట్టి అని చేసేవాళ్ళు ఆయన. అలాగే ఆ తర్వాత కూడా అంటే బ్యాడ్ లక్ ఏంటంటే శక్తి సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది. అలాగే రామయ్య సినిమా పనిచేశాను. ఆయన ఉగాది రోజు ఉగాది పచ్చడి తను కలిపి మాకు తినిపించిన రోజులు ఉన్నాయి ఎన్టీఆర్ గారు. అలాగే హరీష్ శంకర్ గారితో చేసినప్పుడు ఆయన తను స్వయంగా ఆవకాయ అన్నం, గోంగూర అన్నం, ముద్దపప్పు అన్నం ఇవన్నీ వండి ప్రిపేర్ చేసి మాకు పంపించారు. ఎన్టీఆర్ గారు చాలా అభిమానం చూపిస్తాడు ఆయన. అంటే చాలా బ్యాడ్ లక్, నేను ఆయనతో పనిచేసిన సినిమాల్లో పెద్ద సక్సెస్ కాలే, డిసప్పాయింట్ చేశాను. బట్ టిల్ టుడే ఈ రోజు వరకు ఆయనకు నా మీద చాలా రెస్పెక్ట్. సో అలా ఎన్టీఆర్ గారితో అంటే వాళ్ళ తాలూకు సంస్కారం అవ్వండి, ఒక స్టార్స్ అవ్వడం అంటే వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ బిహేవియర్ చాలా ముఖ్యం. సో అలాగా ఇక రామ్ చరణ్ గారితో ఆరెంజ్ సినిమా ఒక మెమరబుల్ మూవీ. అది ఆయన ఇంటికి పిలిపించి నాకు ఆ సినిమా అప్పగించారు. అంటే భాస్కర్ గారి దగ్గరికి వచ్చిన రైటర్స్ అందరూ పారిపోతున్నారు, 25 మంది రైటర్స్ వెళ్ళిపోయారు, మీరు వెళ్ళి ట్రై చేయండి, కంటిన్యూ అయితే కంటిన్యూ కావండి, లేకపోతే ఏమనుకోదని ముందే చెప్పారు. సో అలాగా రామ్ చరణ్ గారితో ఒక ట్రావెల్ జరిగింది. అలాగే అల్లు అర్జున్ గారు, అంటే అల్లు అర్జున్ గారితో నేను దేశముదర్ గోస్ట్ రైడర్గా కంట్రిబ్యూట్ చేశాను, వరు డైలాగ్ రైటర్ని, రుద్రం దేవికి రీసెర్చ్ అండ్ డైలాగ్స్. ఆయనకి నేనంటే చాలా అభిమానం అల్లు అర్జున్ గారికి. అంటే సినిమాలు డిసప్పాయింట్ చేసినప్పటికీ ఆయన పర్సనల్గా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు.
అంటే నేను వరుడు సినిమాలో రాసిన ఒక డైలాగ్ అంటే నాకు చాలా ఇష్టం. పుట్టడం మనకు తెలియదు, చావడం మనకు తెలియదు, కానీ తెలిసి చేసుకునే ఒకే ఒక్క వేడుక పెళ్ళి. ఈ మాటకి ఆయన చాలామందికి చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఆ రేంజ్లో అవకాశం రావడానికి ఇండైరెక్ట్గా ఇది కారణం. వరుడు ఈ డైలాగ్ బన్నీ గారు, అందరిలో అర్జున్ గారు అందరికీ చెప్తుండేవాళ్ళు. తోట ప్రసాద్ అతను వచ్చాడు, కొత్త రైటర్, అతను డైలాగ్ రాశాడు అని చెప్తుండేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి దగ్గరికి నన్ను రికమెండ్ చేసి పంపించింది కూడా ఆయన. ఒక రైటర్ కావాలి మాకు అంటే ఆయన పంపించారు. అలాగే చాలామంది కూడా నా గురించి చెప్తుండేవాళ్ళు. ఆయన చాలామంది తెలియని విషయం ఏంటి అంటే హార్డ్ వర్క్ పిక్స్. అంటే తన క్యారెక్టర్ కోసం బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటారు, మాడ్యులేషన్ నేర్చుకుంటారు, అంతకమైన ఫిజికల్ ఫిట్నెస్ కోసం హార్డ్ వర్క్ చేస్తాడు ఆయన. రుద్రమదేవిలో ఆ స్తూపం ఎక్కడం కోసం దాదాపు 70 అడుగులు ఎత్తులో ఒక రోపు కట్టుకుని వేలాడుతుంటే చూసే వాళ్ళకి గుండెలు జారిపోతుండేవి, ఎక్కడ ఏమైపోతుంది అనేది. రియల్గా చేసేవాడు ఆయన. తర్వాత ఏంటంటే ఆయనకు అంటే ప్రతి దానికి తెలంగాణ స్లాంగ్, రుద్రమదేవిలో గోనగన్నడ స్లాంగ్ కోసం ఆయన ఇప్పుడు బిత్తిరి సత్య అనే ఒక ఆర్టిస్ట్ ఉంటారు, ఆయన మాడ్యులేషన్. అలాగే బలగం వేణు అతను కొన్ని డైలాగ్స్ కంట్రిబ్యూట్ చేశాడు. రాజసింహ అనే అతను మేము రాసిన తెలుగు డైలాగ్స్ ఆయన తెలంగాణ స్లాంగ్లోకి మార్చాడు. ఇలా ఇంతమంది సపోర్ట్ తీసుకుని తెలంగాణ స్లాంగ్ ప్రాక్టీస్ చేసాడు. అంతేకాకుండా తెలంగాణ హిస్టోరియన్స్తో కూర్చుని వాళ్ళ గురించి డిస్కస్ చేసేవాడు. దువ్వాడి జగన్నాథం డీజే సినిమా చేసినప్పుడు బ్రాహ్మిన్స్ని కూర్చోబెట్టుకుని ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి ప్రయత్నించాడు ఆయన. ఇప్పుడు పుష్పకి చిత్తూరు యాస నేర్చుకోవడానికి ప్రయత్నించారు. ఆయన నాతోనే కాకుండా చాలామందితో కూర్చుని తెలుగు ప్రముఖుల చరిత్ర తెలుసుకుంటూ వాళ్ళలో నేను ఏదైనా క్యారెక్టర్ చేయగలనా అని ఎంతో హోంవర్క్ చేస్తుండేవాడు. సో ఆయన హార్డ్ వర్క్ అది వేరే. సో వీళ్ళందరూ పనిచేసిన హీరోలందరితో నాకు ఒక్కొక్క మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అలాగే రాణా దగ్గుపాటి గారు, రుద్రందేవి సినిమా అప్పుడు పరిచయం. ఆ తర్వాత ఆయన నా కథ ఒకటి కొని సినిమా తీద్దామని అనుకున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ 2017లో. సో ఆయనకి నేనంటే చాలా రెస్పెక్ట్. అంటే ఆయన మంచి బిజినెస్ మ్యాన్, విపరీతంగా పుస్తకాలు చదువుతారు. మన తెలుగు కాదు భారత ఇతిహాసాలు, పురాణాలు, చరిత్ర మీద బాగా ఇంట్రెస్ట్. సో అవి అన్ని పుస్తకాలు చదువుతూ సినిమాలు చూస్తూ ఉంటారు. అందువల్ల అలాంటి సబ్జెక్ట్స్ మీద నాకు ఇంట్రెస్ట్ అని ఆయన నన్ను ఆదరిస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు విష్ణు మంచు గారు కూడా నన్ను ఎంతో బాగా చూసుకుంటారు, నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు, మంచి ఆదరణ గౌరవం ఇస్తారు. సో ఇదంతా నా అదృష్టం. అంటే సార్, సాధారణంగా మీరు ఎంపిక చేసుకునే కథలు కావచ్చు, మీరు రాసే కథలు కావచ్చు, లైక్ ఇప్పుడు రుద్రమదేవి కానీ లైక్ శక్తి కానీ, అంటే డివోషనల్గా ఎక్కువగా రాయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారా, లేకపోతే వచ్చే కాన్సెప్ట్స్ ఈ విధంగా ఉంటాయా? అంటే ఒకటి ఏంటంటే అమ్మా, రుద్రమదేవి హిస్టారికల్, శక్తి అనే దాంట్లో ఒక స్పిరిచువల్ ఎలిమెంట్ ఉంటుంది. శక్తి అనేది యాక్సిడెంటల్గా జరిగిన విషయం అది. అంటే అనుకున్న కథ వేరు, తర్వాత మార్చిన కథ వేరు, తీసిన కథ వేరు అది. సో అందులో ఉంది. అంటే నాకు అనుకోకుండా అలాంటి స్పిరిచువల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు నేను కొన్ని రాశాను. ఇప్పుడు అర్జున్లో మధుర మీనాక్షి, నేను మధురై వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఉండి స్టడీ చేసి అందులో ఇన్పుట్స్ అవన్నీ ఇచ్చాను. అలాగే పంచాక్షి అనే సినిమా కూడా గ్రామ దేవతల మీద లాంటి కథ. అలాగే శక్తి అనే అష్టాదశ శక్తి పీఠాలు కావచ్చు. అలాగే నేను కన్నడలో శివం అని ఒక సినిమా రాశాను ఉపేంద్ర గారితో. అది ఒక గుడి చుట్టూ తిరిగే కథ, ఒక బ్రాహ్మణ పూజారి చుట్టూ తిరిగే కథ. ఇక కన్నప్ప అనేది ఒక రియల్గానే ఒక హిస్టారికల్ మూవీ. నాకు పర్సనల్గా మన ఇండియన్ కల్చర్ అన్నా, హిస్టరీ అన్నా, పురాణాలన్నా చాలా ఇష్టం. వాటి మీద నేను ఎక్కువ స్టడీ చేస్తాను. అందువల్ల నాకున్న ఆసక్తి, అవగాహన కొద్దీ నాకు ఇలాంటి ఆఫర్లు వస్తుంటాయి. సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే లైక్ ఇప్పుడు పంచాక్షరి అనేది ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదేమో, ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళలేదేమో అనేది, ఎందుకంటే అరుంధతి బేస్డ్ ఇప్పుడు పంచాక్షరి తీసుకున్నారు కాబట్టి, సో సేమ్ కాన్సెప్ట్ అవ్వడం వలన, లేదా ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు ఆల్రెడీ చూడటం వలన అంటారా? ఎందుకు అంటే ఆ సినిమాకి చాలా కారణాలు ఉన్నాయి. అది నిర్మాత చంద్ర అని నా మేకప్ మ్యాన్, నాగార్జున గారికి, అనుష్క గారికి, ఆయనకి హెల్ప్ చేద్దాన్న ఉద్దేశంతో అనుష్క గారు డేట్స్ ఇచ్చారు, సముద్ర గారు డైరెక్టరు. అది ఆ సినిమాకి నేను డైలాగ్స్, కథ అనే ఆయన వేరే ఆయన రాశారు, మధు విపత్తు అని ఆయన. సో వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళ కారణాలు అనుకున్నాయి. సార్, ఇప్పుడు పాయింట్కి వస్తే, మీ జర్నీ అనేది చాలా వండర్ఫుల్గా ఎన్నో సినిమాలకి మీరు ఇప్పుడు మీ ప్రజెంటేషన్, నేను ఇది తోటప్రసాద్ గారు ఇది అని చెప్పడానికి ఎన్నో సినిమాలు ఉన్నాయి ఇప్పుడు స్క్రీన్ మీద. లైక్ ఇప్పుడు కన్నప్పలో మరోసారి మీరు అంటే ప్రజెంట్ అవ్వబోతున్నారు. సో కన్నప్ప విషయానికి వస్తే చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకు ఇలా ఉంటుంది, ఆడుతుందా ఆడదా అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. కన్నప్ప మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎలా ఈ స్క్రిప్ట్ అనేది మీ వద్దకు వచ్చింది?
అంటే 2022లో విష్ణు గారు పిలిచారు వేరే ప్రాజెక్ట్ కోసం నన్ను. అప్పటికే ఆయన 10 ఏళ్ళ నుంచి కన్నప్ప సినిమా మీద ట్రావెల్ అవుతున్నారు. సో ప్యారలల్గా కన్నప్ప వర్క్ జరుగుతుంది. సో ఒకరోజు నేను ఆయనతో డిస్కస్ చేసినప్పుడు కన్నప్ప గురించి నాకు తెలిసిన విషయాలు షేర్ చేసుకున్నాను. అవి ఇంతవరకు చాలామందికి తెలియని విషయాలు. అంటే ఇంతవరకు దూర్జట్ రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యం మాత్రమే ప్రామాణికం అనుకుంటున్నారు. కానీ 7వ శతాబ్దంలోనే ఆది శంకరాచార్యుల వారు శివానంద లహరి అనే పుస్తకంలో 63వ శ్లోకంలో కన్నప్ప గురించి ప్రస్తావించారు. ఈ విషయం చాలామందికి, అంటే కొంతమందికి తెలుసు, కొంతమంది ప్రవచనకారులు కావచ్చు, ఈ పురాణాలు చదివిన వాళ్ళు స్పిరిచువల్ పర్సన్స్ తెలియచ్చు, మామూలు కామన్ పీపుల్కి తెలియదు. ఈ విషయం నేను చెప్పినప్పుడు విష్ణు గారు చాలా ఆశ్చర్యపోయి, ఒక హిస్టారికల్ ప్రూఫ్, కన్నప్ప అనే వ్యక్తి పుక్కిడి పురాణం కాదు, ఆది శంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో దాని గురించి రాశారంటే అంత మునుపు జరిగింది కథ, జరిగిందే రాయలేరు అనేసి అన్నప్పుడు ఆయనకు హిస్టారికల్ ఐడెంటిటీకి నేను ఉపయోగపడతాను ఉద్దేశంతో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఉంది బాగా, దీని మీద మనం చేద్దాం అన్నాను. అన్న తర్వాత అనుకోకుండా నేను ఆ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యా స్క్రిప్ట్ రీసెర్చ్లో నేను విష్ణు గారిది కథ, తర్వాత ఆయనతో పాటు స్క్రిప్ట్ రీసెర్చ్లో నేను పార్టిసిపేట్ చేశాను, అలాగే స్టోరీ డెవలప్మెంట్లో వర్క్ చేశాను, అలాగే అడిషనల్ డైలాగ్స్ రాశాను సినిమా సంబంధించి. తర్వాత ఇంకొకటి మీరు అంటున్న విషయానికి వస్తే, ట్రోల్స్ విషయానికి వస్తే, ట్రోల్స్ అనేది సినిమా చూసిన తర్వాత ఏప్రిల్ 25 మార్నింగ్ షో అయిపోయిన తర్వాత, ఇంటర్వెల్లో కూడా కాదు, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత మార్నింగ్ షో 11 గంటలకు అవుతున్నా 12 గంటలకు అవుతున్నా అవునా, లేదా బెనిఫిట్ షో ముందే పడితే అది ఓకే. సినిమా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చిన పావు గంటలో మీరు ఏదైనా మాట్లాడండి, ప్రపంచం కాదనదు. కానీ 1 మినిట్ టీజర్ చూసో దాని మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను, అంటే నేను జర్నలిస్ట్నే, నేను మీడియా నుంచి వచ్చాను, నేను కోవిడ్ టైంలో ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేశాను, యూట్యూబ్లో నేను అనలిస్ట్గా డిస్కస్ చేస్తా, నేను కొంతమంది ఇంటర్వ్యూ చేశా. అడిగేటప్పుడు ప్రశ్న ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి, మీరు ఆ సినిమాకి నన్ను అడగాలి, ఏం అడుగుతారు? సార్ నేను ఒక సినిమా వచ్చింది మీరు చూసారా, మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతారు. ఇంకా అడగాలంటే సార్ సినిమా బాగుందా లేదా అని అడుగుతారు. సార్ ఏంటి సార్ నేను వచ్చిన సినిమా చాలా నెగిటివ్గా ఉంది, ఎందుకంత నెగిటివ్ అయిందని మీరు అనుకుంటున్నారు అని అడిగాను అనుకోండి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఆ సినిమా నెగిటివ్ అని నా చేత ఒప్పించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. బట్ చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో ఇలా అడుగుతూ ఉన్నారు, ఇది చాలా తప్పు. తర్వాత ఇంకొకటి, నన్ను క్షమించండి, నా మీద కోపంతో చాలామంది కోపం రానివ్వండి, నా మీద దండెత్తనివ్వండి, నా గురించి కింద కామెంట్స్లో ఏమైనా పెట్టుకోండి. ఇప్పుడు భగవంతుడు అనేవాడు లేక దేవాలయం చాలా పవిత్రమైంది. కొంతమంది వీడియోలు చూస్తూ ఉంటారు నేను అప్పుడప్పుడు, గుడి ప్రాంగణంలో కూర్చుని, మరి అది సెట్ ఏమో కూడా నాకు తెలియదు, నన్ను క్షమించండి, కూర్చుని సినిమాల గురించి నీచంగా మాట్లాడతారు, ఇతర కులస్తుల గురించి ఇతర మతాల గురించి నీచంగా మాట్లాడతారు. మీరు మాట్లాడాలనుకుంటే సినిమాల గురించి గుడిలోంచి బయటకు వచ్చి సినిమా క్యాంటీన్లో కూర్చుని సమోసా తింటూ టీ తాగుతూ సినిమాను మాట్లాడండి, అది కూడా సినిమా చూశాక. మీరు ఎప్పుడో చిన్నప్పుడు చూసిన రాజకుమారి సినిమా బట్టో ఇంకో సినిమాని బట్ట ఈ సినిమా బాగా మాట్లాడడం తప్పు. ఇప్పుడు కన్నప్ప సినిమా చూడండి, చూశాక మాట్లాడండి. అప్పుడు నచ్చకపోతే మీ అభిప్రాయం మీది, మీరు కొన్న 100 రూపాయలకి మీ వాల్యూ మీది, కాదనేది లేదు. చూడకుండా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? కొన్ని దారుణంగా ఎలా మాట్లాడుతున్నారంటే, అంటే ఎవరికి చరిత్ర తెలియదు, పురాణం తెలియదు. సాంగ్ వస్తే నీళ్ళు పుక్కిలించాడేంటి, దేవుడిని అపవిత్రం చేశాడు అంటున్నాడు. దోర్జటి రాశాడు, పుక్కిట నీళ్లు పుక్కిలించే అని దోర్జటి రాశాడు పద్యం. అతను ఆటవికుడు, నోళ్ళు పుక్కిలించాడు శివలింగం మీద. బసవ పురాణంలో పాల్కూరి సోమనాథుడు రాశాడు. డాక్టర్ రాజకుమార్ గారి సినిమాలో అదే ఉంది, కృష్ణరాజు గారి భక్త కన్నప్పలో అదే ఉంది. ఇంకా చెప్పాలి అంటే ఆది శంకరాచార్యులు కూడా ఒక మాట రాశారు, అతని శివలింగం మీద ఆ నిర్మాల్యం పూలు ఉంటే కాలి చెప్పుతో ఇలా తీసేసి పూలు పెట్టాడని రాశారు ఆది శంకరాచార్యుల వారు. దోర్జట్ అదే రాశాడు, ఆ షార్ట్ సినిమాలో లేదే. అంటే ఎందుకు? మనకి సెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నీళ్లు శివుడికి ఎందుకు అభిషేకం చేశాడంటే దాని వెనక ఒక కారణం ఉంది. అతను తిండి పెట్టడానికి ముందు శివుడు స్నానం చేయందే తిండి తీసుకోడు, ఆహారం తీసుకోడు, అందుకే అభిషేకం చేయాలి ఆయనకి. అందుకని పుక్కిటి నీళ్లు పుక్కిరించి తర్వాత మాంసం నైవేద్యం పెట్టాడు అతను. ఇది పురాణంలో ఉంది, చరిత్రలో ఉంది, యాజ్ ఇట్ ఈస్గా తీశారు. కాలి చెప్పుతో అనేది కాలు అనేది పెట్టకూడదని ఉద్దేశంతో విష్ణు గారు ఆ షాట్ కూడా తీలా. అంతకుముందు సినిమాలో వచ్చాయి, పురాణాల్లో ఉన్న అన్న కూడా ఆయన ఒప్పుకోవాలా. ఎందుకంటే దైవాన్ని అపవిత్రం చేసి కించపరిచేది ఏది వద్దు అని అనుకున్నారు. సో ఇంత జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకుండా నీళ్ళు పుక్కిలించాడు ఏంటి అంటారు. ఇంకొక విషయం, మాంసం నైవేద్యం పెట్టాడు. ఆది శంకరాచార్యులు రాశారు, కించిత్ మాంసశేషగబలం నవ్యోపహారాయతే భక్తి కిమ్నా వనచరో భక్తవతాం సాయతే అన్నారు. కొంచెం ఇంగిలి మాంసం నైవేద్యం ఒక అడవి మనిషి పెడితే అతని భక్తుల్లో కల్లా
అగ్రుని చేశావని చెప్పేసి శంకరాచార్య వారు అన్నారు. ఇంకొకటి చెప్తాను, వాళ్ళు ఆటవికులు, వాళ్ళు అడవి బిడ్డలు, వాళ్ళకి ప్రేమలో స్వార్థం ఉండదు. రాముడికి శబరి ఎంగిలి పెట్టింది, రేపు రామాయణం తీస్తాం, శబరి వచ్చేలా కొరికి రాముడికి ఇచ్చింది. నువ్వు రాముడికి ఒక గిరిజన స్త్రీ వచ్చేసి ఎంగిలి పళ్ళు పెడుతుందా అని ఒక గొడవ చేయొచ్చు. లేదా మా ఆ స్టార్ హీరో ఎవరో ఉంటారు కదా రాముడి క్యారెక్టరు, మా స్టార్ హీరోకి ఒక జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి ఒక సైడ్ ఆర్టిస్ట్ వచ్చి ఎంగిలి పళ్ళు పెడుతుందా అని ఫ్యాన్స్ గొడవ చేయొచ్చు. ఇలా ఫ్యాన్సులు లేక రామాయణం అర్థం చేసుకోలేని వాళ్ళు గొడవలు చేస్తే ఇంకా దేశంలో ఎవడైనా పురాణాల మీద సినిమాలు తీయగలరా? తీయలేరు. మీరు సినిమా తీసాక మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళు 200 కోట్లు పెట్టి సినిమా ఈశ్వరుడి మీద సినిమా తీసినప్పుడు శివుడిని కించపరిచే శివుడి మీద ఎందుకు తీస్తారు వాళ్ళు? ఒక మతాన్నో ఒక వర్గాన్నో కించపరిచారు ఎందుకు తీస్తారు? ఇది కామన్ సెన్స్ ఉండాలి కదా. ఈ ట్రోల్ చేయడానికి ఏంటంటే మరి వాళ్ళకి ఎందుకు నెగిటివిటీ ఏర్పడిందో నాకు తెలియదు. ఇప్పుడు క్షమించండి, హిందూ మతం మీద వ్యతిరేకంగా ఉండాలి, సినిమా గురించి హిందూ మతం మీద సినిమా వస్తుందంటే కామెంట్ చేశారంటే అర్థం ఉంది. వీళ్ళందరూ హైందవ మతం ముసుగులోనే వేసుకునే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? సినిమా చూశాక మాట్లాడండి. సినిమా చూశాక మీకు నచ్చకపోతే మాకు నచ్చలేదు, ఇది బాగోలేదు, మా దేవుడికి అపచారం జరిగింది, మన చరిత్ర మీద మాట్లాడమనండి, సాక్ష్యాధారాలతో మాట్లాడమనండి. ఇంకొకటి కొంతమంది అడుగుతున్నారు కన్నప్ప ఎందుకు బొట్టు పెట్టుకోలేదని. అందరికీ తెలుసు కథ, మరి ఇప్పుడు జనరేషన్ తెలియదు. అతను నాస్తికుడు, దేవుడు నమ్మనవాడు బొట్టు పెట్టుకుంటాడా? మరి తెలివి కను తెరుచుకుంది అనే పాటలో విభూది నుదుటి పూసుకున్నాడు, ఒళ్ళంతా పూసుకున్నాడు. మరి ఆ షాట్ ఎవరు గమనించట్లేదా? సో అవన్నీ చూడాలి. సినిమా అయ్యేంత వరకు ఓపిక పట్టండి. ఈలోగా జనం అటెన్షన్ కోసమో మీ పర్సనల్ ఇంటెన్షన్స్తోనో లేక ఇంకొకటి వ్యూస్ మీద వచ్చే డబ్బులతోనో, నాకు తెలుసు ఒక యూట్యూబ్ 1,00,000 మంది చూస్తే ఎంత డబ్బులు వస్తాయో నాకు తెలుసు. ఇదివరకు రేటుకి ఇప్పటి రేటుకి పడిపోయాయి. ఇక్కడ ఎవరు సరైన వాళ్ళది కాదనేది లేదు. నేనే సినిమా చూశాక మాట్లాడండి. సినిమా చూడడం మాట్లాడడం చాలా చాలా తప్పు. అది అందువల్ల ట్రోల్స్ అనే వాటి గురించి భయపడడంలా బాధపడడంలా, కానీ రేపు రిలీజ్ అయ్యాక ఈ ట్రోల్స్ వాళ్ళందరూ కూడా సినిమా చూసాక వాళ్ళకే తెలుస్తుంది. సార్ అంటే ఇప్పుడు కన్నప్ప విషయానికి వస్తే లైక్ శివుడి రూపంలో ముందుగా మనం అంటే ప్రభాస్ ఉంటాడేమో అన్న థాట్లో ఉన్నారు చాలామంది, ప్రభాస్ ఉంటారేమో అనుకున్నారు. బట్ శివుడు అంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు కానీ లేదా చిరంజీవి గారు కానీ కృష్ణరాజు గారు కానీ ఇట్లా అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న చిరంజీవి గారిని కాంటాక్ట్ అయ్యారా? అంటే చిరంజీవి గారు బాగుంటారేమో లేదా డిస్కషన్? నాకు తెలిసి అలాంటిది ఏమీ లేదమ్మా, అలాంటిది ఏమీ లేదు. మరి ఎందుకు అలా అనుకుంటున్నారు కానీ తెలియదు. కానీ అంటే మొదటి నుంచి కూడా శివుడి క్యారెక్టర్ని ఆయన వేరేలా ఊహించుకుంటూ ఉన్నారు విష్ణు గారు. క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం కూడా చాలా వేరు. అంటే దేవుడు అనేవాడు మన మనసుకు చాలా దగ్గరగా ఉండాలి. సో అలా ఒక క్యారెక్టర్ బిహేవియర్ అంతా రాసుకున్నారు. దానికోసం బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గారిని అప్రోచ్ అయ్యారు, ఆయన చేశారు. చాలా క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. సార్ సినిమాలోనే ఎంతోమంది ఇటు హాలీవుడ్ బాలీవుడ్ అందరినీ లైక్ తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి ఇప్పుడు ప్రజెంటేషన్ చేయడం ఇదంతా జరుగుతుంది. లైక్ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు కన్నప్ప సినిమా అనేది చూపించే విధంగా తీస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు కన్నప్పలో మీరు ఇన్వాల్వ్ అవ్వడము, ఈవెన్ ఈ డైలాగ్ రైటింగ్ కావచ్చు అంతా? అంటే ఇప్పుడు ఒక హీరోని చూడడానికి ఒక సినిమాలో ఒక హీరోని చూడగలం, కానీ ఈ సినిమాలో ఎంతమంది హీరోని చూడగలం? అంటే ఇటు విష్ణు గారు చాలా కొత్తగా కనపడతారు కన్నప్ప పాత్రలో. మోహన్ బాబు గారికి ఇది ప్రెస్టీజియస్ 50th ఇయర్, ఆయన గోల్డెన్ జూబ్లీ ఇయర్, ఆయన ఆర్టిస్ట్ అయిన 50వ సంవత్సరం. సో ఆయన బ్యానర్ నుంచి వస్తున్న ఒక ప్రెస్టీజియస్ మూవీ. మోహన్ బాబు గారు పవర్ఫుల్ క్యారెక్టర్లో ఉన్నారు. అలాగే ప్రభాస్ గారు, ఆయన స్నేహం కొద్దీ, మోహన్ బాబు గారు విష్ణు మీద ప్రేమ గౌరవం కొద్దీ కన్నప్పలో చాలా స్పెషల్ క్యారెక్టర్ చేశారు, రుద్ర అని. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్కి డెఫినెట్గా ఐ ఫీస్ట్ చాలా కనుల పండగ. అంటే డైలాగ్స్ పవర్తో పాటు మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటుంది. అంటే ప్రభాస్ గారే కావాలని తీసుకున్నారు అని ఆయన మొత్తం స్క్రిప్ట్ విష్ణు గారు నేరేట్ చేసినప్పుడు రుద్ర అనే క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకుంది ఆయనే. అలాగే మోహన్ లాల్ గారు, ఆయన మలయాళంలో సూపర్ స్టార్. మన తెలుగు వాళ్ళకు కూడా ఆయన డబ్బింగ్ సినిమాల ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి ఆయన అంటే చాలా అభిమానం. సో ఆయన చేసిన ఒక క్యారెక్టర్ అనేది చాలా డైనమిక్గా ఉంటుంది, ఒక స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. అలా అక్షయ్ కుమార్ గారు యాక్ట్ చేస్తున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ అలాగే శరత్ కుమార్ గారు చేసిన క్యారెక్టర్ చాలా గొప్పగా ఉంటుంది. ఒక చిన్న క్యారెక్టర్లో వేసిన అనిపించిన కూడా, అంటే లెంగ్త్ వైజ్ నేను మాట్లాడుతున్నాను, కథ పరంగా కాదు. ప్రతి క్యారెక్టర్ చాలా ఫినిషింగ్ ఉంటుంది. అంటే మధుబాల గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కావచ్చు, ముఖేష్ ఋషి గారు కావచ్చు, బ్రహ్మాజీ గారు, రఘుబాబు గారు, అదూర్స్ రఘు, కౌశల్ గారు,
శివబాలాజీ గారు, ఇంతమంది హేమాహేమీలు అందరూ ఉన్నారు. ప్రతి క్యారెక్టర్కి ఒక రౌండప్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ చాలా అర్థవంతంగా ఉంటుంది. సో ఇంతమంది ఆర్టిస్టులను చూస్తున్నప్పుడు స్క్రీన్ మీద అంతా ఒక పండగ వాతావరణంలో ఉంటుంది, సెలబ్రేషన్ మూడ్. మాకు కూడా అలానే అనిపించింది సార్. సమ్మర్లో డెఫినెట్గా సెలబ్రేటివ్ మూడ్. ఓకే సార్, కామన్గా అంటే ఈ జనరేషన్లో ఏ స్టోరీని పిక్ చేసుకున్నా సరే, ఏ స్టోరీ స్క్రీన్ మీదకి వస్తున్నా సరే, అంటే ఏదో ఒకటి మిక్సప్ అయిన కంటెంట్ లేదా ఫాస్ట్ మోడ్లో ఉన్న కంటెంట్స్ ఎక్కువగా లైక్ ఆదరణ అనేది పెరుగుతూ వస్తుంది ఆ సినిమాలకి. ఇప్పుడు మీరు రాస్తున్న కంటెంట్స్ కానీ ఈ జనరేషన్లో ఇమడగలుగుతాయా, లైక్ ఇన్వాల్వ్ అవ్వగలుగుతాయి అనుకుంటున్నారా? ఇంతటితో నా స్టోరీ మీ రచన తత్వం ఏదైతే ఉందో ఆగిపోయింది అనుకుంటున్నారా ఏంటి? లేదు లేదు, అంటే ఒక మాట చెప్తుంది, నెవర్ ఎండింగ్ స్టోరీ. క్రియేటివిటీ అనేది నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎక్కడ వస్తుంది అంటే ఒక జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మనం ఇదే కరెక్ట్, ఇంతకు మించి లేదు అని ఒక దానికి వచ్చినప్పుడు మన ఎదుగుదల ఆగిపోతుంది. అంటే అలా ఆగిపోకపోవడానికి కారణం ఏంటంటే, నేను ఎప్పటికప్పుడు టిల్ టుడే, నిన్న కూడా నాకు తెలియని కొత్త విషయం తెలుసుకుని నేను చాలా థ్రిల్ ఫీల్ అయిపోయాను. ఓ ఇదా అని. ఇవాళ పొద్దున్నే ఎవరో ఒక తెలుగు మాట అడిగారు, ఆ మాటకు అర్థం నాకు తెలియలే. ఇంటికి వెళ్ళాక నెగటివ్ తెలిస్తే నాకు తెలుస్తుంది, ఈరోజు నాకు కొత్త మాటకు అర్థం తెలుస్తుంది. సో ఇలా కొత్త విషయాలు తెలుసుకుంది, ఇవన్నీ నాకు ఉపయోగపడతాయో లేదో తెలియదు, కానీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాను. ఇది మొదటి విషయం. రెండోది ఏంటి అంటే, ఎన్ని జనరేషన్స్ మారినా కూడా ఎమోషన్స్ అవే, ఎక్స్ప్రెషన్ మారుతుంది. అంటే ఎదురు తండ్రి అంటే గౌరవం అంటే దూరంగా ఉండి పాదాల దండం పెట్టి వెళ్ళిపోతుండేవాళ్ళు. ఇప్పుడు తర్వాత ఏంటి అంటే, సిగరెట్ కాలుస్తున్న తండ్రి వస్తే పడేసేవాళ్ళు. ఇప్పుడు తండ్రి కొడుకులు ఎదురు కలిసి కూర్చొని సిగరెట్ తాగుతాను నేను అన్నాం, కానీ కొడుకు సిగరెట్ తాగుతుంటే తండ్రి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు, లేక నాన్న వస్తే అలా పక్కకి వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరి మధ్య అదే ప్రేమ ఉంటుంది, బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానం మారుతుంది. అలాగే ఏంటంటే ప్రతి మనిషికి అవే ఎమోషన్స్ ఉంటాయి. ఒక 100 ఏళ్ల క్రితం ఉన్న ఒక తండ్రికి కొడుకు మీద ప్రేమ అలాగే ఉండదు, భార్యాభర్త రిలేషన్లో ఉండదు, ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అది సో ఎక్స్ప్రెషన్స్ మారు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని అర్థం చేసుకుంటే మన ఇండస్ట్రీలో ఇంకా ఉండగాను. ఇది రెండో విషయం. మూడోది ఏంటి అంటే, నేను ఇండివిజువల్గా ఒక గ్లోరీకి ఒక హై పొజిషన్ నేను వెళ్ళా. టు బి ఫ్రాంక్లీ, నేను పెద్ద పెద్ద డైరెక్టర్లతో పనిచేసా, పెద్ద పెద్ద హీరోలతో పనిచేసా, ప్రొఫెషనల్తో పనిచేసా, ఇటు చూసా, ఫ్లాప్ చూసా, పడుతూ లేస్తూ జీవితం సాగుతుంది. మీరు తోట ప్రసాద్ అంటే ఒక బ్రాండ్లా నేను మారలా ఇంకా. సో అందువల్ల అది ఇంకా నాకు ఉంది. సో అది రీచ్ అయ్యేంత వరకు నా ప్రయాణం సాగుతూ ఉంది, అంతవరకు నేను అప్డేట్ అవుతూనే ఉంటాను. సో అందువల్ల వాళ్ళు ఇప్పుడు నేను 58 దాటి 59లో ఉన్నాను ఇప్పుడు. సో అందువల్ల నేను వెనకబడిపోతానేమో అంటే, ఒకటి కొంతమంది అనుకుంటూ ఉంటారు వీడు ఏజ్డ్, అవుట్డేటెడ్, వీడు మనతో సింక్ అవుతాడా లేదా అనుకుంటూ ఉంటారు. కానీ ఒకటి చెప్తున్నాను నేను, ఇప్పుడు మీరు చెప్పిన హీరోలు ఎవరైనా తీసుకోండి, అల్లు అర్జున్ గారు కావచ్చు, ఆయనకి నా మీద చాలా అభిమానం. రేపు నా ఇంత కలిసి పనిచేయవచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఆయన స్టేచరు, ఆయన స్టేకు చాలా పెద్దది, అందువల్ల ఆయన ఎంటర్టైన్ చేయకపోవచ్చు, కానీ ఆ రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు, ఆయనకు నేనంటే ఎంతో రెస్పెక్ట్. సో ఈ జర్నీ కన్నప్పతోనే కాదు, ఇంకా ముందు కూడా కొనసాగుతుందని నాకు నమ్మకం. అలాగే మిగిలిన హీరోలు వాళ్ళందరూ కూడా ఏంటంటే, నేను ఎలా పనిచేస్తానో నాకు తెలుసు, వాళ్ళకి కోరుకుంటూ నా దగ్గర ఏం దొరుకుతుందో వాళ్ళకి తెలుసు. అది దొరికినప్పుడు, నేను ఇవ్వగలిగినప్పుడు నేను ఉంటా మార్కెట్లో. నేను రోజు ఉండను. నేను 20 ఏళ్ళ కుర్రాడినైనా, ఒక 25 ఏళ్ళ వాడినైనా, నేను వాళ్ళు కోరింది నేను ఇవ్వలేనప్పుడు పనికిరాను. ఇంకొకటి ఏంటంటే, ఇది కరెక్ట్ అని కూడా నేను ఫిక్స్ అవ్వను. ఏమన్నా చెప్పింది వాళ్ళు మారిపోవచ్చు. అంటే కొత్తగా ఒక విషయం బయటపడుతుంటుంది. ఇప్పుడు తెలుగు భాష 10వ శతాబ్దం వరకు లేదని కొంత మధ్యకాలంలో గొడవ జరిగింది, కానీ 5వ శతాబ్దానికి తెలుగు భాష ఈ మధ్య 2 ఏళ్ల క్రితం బయటకు వచ్చింది. సో ఈ కొత్త డెవలప్మెంట్. అలా మనకు కూడా కొత్త విషయాలు తెలిసిన మనం మారినప్పుడు మనం సరైన అవుతాం, లేని రోజు ఉండం. తెలియనంత వరకు, మనం మార్చుకోనంత వరకు, అంతే, మనం మారినంత వరకు, మార్చుకున్నంత వరకు. సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? కన్నప్ప తర్వాత దేనికైనా సైన్ చేశారా? దేనిలో అయినా వర్క్ చేస్తున్నారా? అంటే విష్ణు గారు వేరే ప్రాజెక్ట్ ప్లానింగ్లో ఉన్నారు, దాన్ని వర్క్ చేయమన్నారు. అది కూడా చాలా పెద్ద ప్రాజెక్ట్స్ అవి. సో కన్నప్ప తర్వాత ఆయన ఒక డెసిషన్ తీసుకుని ఏది ముందు చేద్దామని ఆయన డిసైడ్ అవుతారు. ఈలోగా ప్యారలర్గా అయితే స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉంది, ఆ పనిలో ఉన్నాను. అలాగే నా ఫ్రెండ్ యోగేష్ కేఎంసి, నేను కలిసి ఒక కథ రాశాం. అది సంయుక్త మేనన్ గారు హీరోయిన్గా, రాజేష్ దండ ప్రొడ్యూసర్గా. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సో ఇవి ప్రస్తుతం నేను కమిటెడ్ ప్రాజెక్ట్స్. సూపర్. అంటే సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పటి వరకు మీ జర్నీలో కాంబినేషన్గా రాయడము లేదా ఏదైనా ఒక ఐడెంటిటీ అనేది ప్రజెంట్ చేయడం ఇదంతా జరుగుతుంది. డైరెక్ట్గా మీరే స్టోరీ లైక్ దర్శకుడిగా కావచ్చు, రచయితగా కావచ్చు, స్క్రీన్ మీద కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటారు? అంటే నేను ఇండివిజువల్గా
నాకు మొదట నేను గోస్ట్ రైటర్గా పనిచేసా, మ్మ్. తర్వాత స్క్రిప్ట్ అసోసియేట్ అన్నారు, తర్వాత స్క్రీన్ ప్లే అన్నారు, డైలాగ్స్ అన్నారు. నేను వేరే రైటర్స్తో పనిచేయను, నేను ఎప్పుడు ఇబ్బంది పడలా. ఓకే. అంటే ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు 3-4 రైటర్స్ పనిచేస్తారు. మ్మ్. ముగ్గురు నలుగురికి ఈక్వల్గా రాయల్టీస్ ఉంటాయి, కాపీ రైట్స్ ప్రొటెక్షన్ ఉంటుంది. మ్మ్. సో అదే ప్రాబ్లం లేదు. అంటే అక్కడ ఏంటి అంటే 3-4 రైటర్స్ స్క్రిప్ట్ అలాట్ చేసి 4 వెర్షన్స్ తీసుకుని ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ రెడీ అవుతూ ఉంటుంది. మ్మ్. సో ఫైనల్గా ఒకళ్ళు తీసుకుంటారు. ఇక్కడ ఇండస్ట్రీ అంటే 10 మంది సిట్టింగ్స్కి వస్తారు, అవును. అది వేరే విషయం. మ్మ్. నేను అలాంటి 10 మంది సిట్టింగ్స్కి అనేది నేను పెద్ద నాకు నచ్చని వ్యవహారం. ఓకే. ఇండివిజువల్గా ఒక రైటర్ కూర్చొని రాసినప్పుడే అతని తాలూకు ఒరిజినాలిటీ, టాలెంట్ బయటపడుతుంది. మీరు ఒక మాట చెప్తారు, అది కాదా నేను ఇంకో మాట చెప్తాను, మీరు చెప్పిన దాన్ని బట్టి. అవును. నేను చెప్పిన దాన్ని బట్టి ఆయన ఒకటి చెప్తాడు, ఆయన ఇంకోటి చెప్తాడు. సో ఏకీభవించిన ఏది వాళ్ళు. ఒరిజినల్ ఎవరికి తెలియదు. మ్మ్. అలాగా నేను చేసినప్పుడు అది తెలుస్తూ ఉంటుంది. నేను పరుచూరి బ్రదర్స్తో పనిచేశాను, రుద్రమదేవి కావచ్చు, ఇప్పుడు గోపాలకృష్ణ గారితో కన్నప్ప కావచ్చు చేశాను. ఇప్పుడు సత్యానంద్ గారితో, యండమూరి గారితో శక్తి సినిమా పనిచేశా. కోన వెంకట గారితో నేను చింతకాల రవి పనిచేశా. మ్మ్. అలాగే నేను గొప్ప గొప్ప రచయితలతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. అలాగే ఏంటంటే రమేష్ రెడ్డి గారు, సతీష్ వేగల్స్తో హరీష్ శంకర్ గారి దగ్గర కలిసి పనిచేశారు. అంటే హరీష్ శంకర్ గారు మెయిన్ రైటరు, మ్మ్. బట్ మేమందరం ఏ రోజు రమేష్ రెడ్డి గారు, సతీష్ వేగల్ నేను ఒక్క మాట అనుకున్నది లేదు. ఒకళ్ళ క్రెడిట్ ఇంకోళ్ళు తీసుకున్నాను బాధ లేదు. హరీష్ గారు ముందే చెప్పారు, మీరు ఎవరు ఎంత కంట్రిబ్యూట్ చేయనివ్వండి, నేను సీనియారిటీ ప్రకారం క్రెడిట్స్ ఇస్తాను. ఫస్ట్ రమేష్ రెడ్డి గారు, తర్వాత సతీష్ వేగల్ ప్రసాద్ గారు, తర్వాత మీ పేరు. నేను నా సీనియర్స్ని, నా కో రైటర్స్ని నేను రెస్పెక్ట్ ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఎందుకు ఇస్తారు అంతే కదా. అన్న ఉద్దేశంతో నేను చేశాను. కానీ ఇప్పుడు మారుతున్న జనరేషన్లో ఏంటి అంటే సీనియారిటీ అనేది పక్కన పెట్టండి, వేరే రైటరు ఉండడం కూడా పొసగలేని పరిస్థితిలో కొంతమంది వస్తూ ఉన్నారు. మ్మ్. సో ఈ వాతావరణం మారుతున్న గనంగానే నేను మారాల్సి వస్తుంది. అంటే నేను ఇదే డెసిషన్ తీసుకుని, నేను ఇండస్ట్రీ వదిలిన తర్వాత నేను ఫస్ట్ కంప్లీట్గా నేను వచ్చింది 2003 నుంచి నేను ఇండస్ట్రీలో, నా టైం కరెక్ట్గా అప్పటి నుంచే అనుకోవాలి. 2003 నుంచి నేను వర్క్ చేశాను. ఓకే. 2010 నేను సిక్ అయినా కూడా నేను వర్క్ చేశాను సినిమాలకి. వర్క్ చేసిన 2016 ఎక్స్ప్రెస్ రాజా, సుబ్రహ్మణ్య సేలు ఈ సినిమాలను వచ్చిన తర్వాత నేను డెసిషన్ తీసుకున్నాను. మ్మ్. నేను ఎంతసేపు గుంపులో గోవిందాలాగా, ముగ్గురులో ఒకళ్ళలాగా, ఇద్దరిలో ఒకళ్ళ ఉన్న తప్ప నాకు ఇండివిజువల్గా రాను. సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి. తోట ప్రసాద్ ఈ కథ రాశాడు, కథ మాటలు రాశాడు అంటే నాకు వచ్చే గుర్తింపు వేరు. అవును. నా మార్కెట్ పెరుగుతుంది ఫైనాన్షియల్గా, అవును. నాకు ప్రజల్లో నేను తెలుస్తాను. ఇది నాకు జరగట్లేదు అని ఒక డెసిషన్ తీసుకుని నాకు నేనే వేరే సినిమాలు రాయడం ఆపేశాను. 2016 నుంచి మీరు చూడండి, నేను వేరే వాళ్ళ సినిమా రెగ్యులర్గా పనిచేసే డైరెక్టర్ సినిమా కూడా నేను పనిచేయలేదు, ఆపేశాను. మ్మ్. నా కథలు అమ్మే ప్రయత్నాలు చేశాను. రాణా గారికి ఒక కథ అమ్మా, మ్మ్. అలాగే ఇంకొక వేరే ప్రొడ్యూసర్స్ కథలు అమ్మా, 4-5 కథలు అమ్మి మంచి అడ్వాన్సులు కూడా తీసుకున్నాను. ఓకే. ఆ టైంలో ఏమైందంటే ఒకళ్ళు నా కథ కాపీ కొట్టి దాన్ని తిరగేసి మరగేసి సినిమా తీశారు. మ్మ్. అప్పుడు నేను చాలా హర్ట్ అయ్యాను. ఓకే. సో హర్ట్ అయిన తర్వాత ఏంటి అంటే నేను వేరే వాళ్ళ స్క్రిప్ట్లు పనిచేయడానికి నేను రెడీ, మ్మ్. నా కథ సినిమా తీయడానికి డైరెక్టర్లు రెడీగా లేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కథ అయితే మేము విజువలైజ్ చేసుకోగలం, మేము కరెక్ట్గా వేరే కథ తీసుకోలేము అనుకుంటున్నారు. అంటే నువ్వు వేరే థాట్ నువ్వు చేసుకున్నప్పుడు నీ థాట్ను ఆడియన్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అవును. అనేది నా ప్రశ్న. అంటే నేను తప్పుపడ్డం కాదు, నిజమే. మంచి కథలు అంటే కమర్షియల్ డైరెక్టర్స్ ఫ్రమ్ ది బిగినింగ్, మ్మ్. కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు రాజమౌళి గారి వరకు తీసుకోండి. రాజమౌళి గారి నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అయ్యిండు, తండ్రి అయి ఉండొచ్చు, ఆయన వేరే రైటర్ కథతోనే సినిమాలు చేశాడు. మీరు కమర్షియల్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ రాఘవేంద్రరావు గారు, రవిరాజా పెన్శెట్టి గారు, బి గోపాల్ గారు, కోదండ రామిరెడ్డి గారు, ఈ కమర్షియల్ డైరెక్టర్స్ అందరూ వేరే వాళ్ళ స్క్రిప్టులతోనే సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. సో వేరే వాళ్ళ కథలు తీసినప్పుడు మీకు జడ్జిమెంట్ ఉంటుంది, మీరు వినాలి. ఇప్పుడు అది వినటం లేదు. సో నా స్ట్రగుల్ ఇది. నేను కథలు రాశాను, చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాను. రేపు మాప నా కథలు మెటీరియలైజ్ కావచ్చు, చూద్దాం. మ్మ్. తర్వాత డైరెక్షన్ అనేది ఒక లాంగ్ టైం పెండింగ్ యాంబిషన్, మరి అది కూడా ఫుల్ఫిల్ చేసుకుంటానేమో చూడాలండి. మీ కథ ద్వారానే అవ్వాలనుకుంటున్నాను. అంతేగా మరి. లేదు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఒకవేళ నేను డైరెక్టర్ని అయితే వేరే వాళ్ళ కథతో బాగుంది అనుకుంటే వేరే వాళ్ళ కథతో కూడా నేను డైరెక్షన్ చేస్తాను. ఓకే. సూపర్. నేను నా కథతో వేరే వాళ్ళు చేయాలనుకుని నేను వేరే వాళ్ళ కథతో చేయను, నేనే మొత్తం కథా స్క్రీన్ ప్లే మాటలు డైరెక్షన్ చేయాలనుకోవడం అదే తప్పు కదా. అవును. కథ కావాలి, కంటెంట్ ముఖ్యం. ఆప్షన్ ఏదైనా ఉంటే అది మీ ద్వారానే అవ్వాలి, మీ కథ ద్వారానే అవ్వాలి అనుకుంటున్నాను. అదే, థ్యాంక్ యూ సార్. అంటే లైక్ ఇప్పటి వరకు సినిమాల వరకు రాశారు, అంటే అంతకుముందు వెబ్ సిరీస్లు, సీరియల్స్ ఇవన్నీ రాశారు. కానీ సరే అంటే ఇక ముందైనా సరే వెబ్ సిరీస్లు కానీ, ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో యూట్యూబ్లో చాలా వెబ్ సిరీస్లు వస్తున్నాయి ఎపిసోడ్ ద్వారా ఇలా. సో ఇలా ఈ విధంగా ఈ టైప్లో ఈ వేలో రాసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లైక్ వెబ్ సిరీస్? అంటే నా ఫ్రెండ్ డైరెక్టర్ యోగేష్ కేఎంసీ గారు నేను ఇద్దరం కలిసి ఒక వెబ్ సిరీస్ రాసాం, ఆల్రెడీ సబ్మిట్ చేసాం.
ఓకే, ప్రాసెస్ జరుగుతుంది. మరి అది ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుందో చూడాలి. సూపర్. సార్ ఎట్ ద లాస్ట్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు ప్రేక్షకులకి, మీ తరపు నుంచి అయినా, కన్నప్ప సినిమా నుంచి అయినా, మీ శైలి నుంచి అయినా? కన్నప్ప సినిమా కదా, ఏ సినిమా గురించి అయినా కూడా సినిమాని చూసిన తర్వాత దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే, సినిమా చూడకుండా దాని మీద కామెంట్స్ ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇప్పుడు కన్నప్ప సినిమా గురించి మీరు తెలుసుకోవాలనుకోండి, అంటే ఒక్కోసారి స్టార్స్ టెక్నీషియన్ అందుబాటులో ఉండకపోవచ్చు. బట్ వాళ్ళని అడిగితే, ఇప్పుడు విష్ణు గారిని కూర్చోబెట్టి కన్నప్ప ఎందుకు బొట్టు పెట్టుకోవాలని అడిగితే ఆయన ఆన్సర్ చేస్తారు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారు చెప్తారు. నాలాంటి ఒక అనలిస్ట్ని ఏమన్నా పట్టుకొచ్చి కన్నప్ప ఎందుకు బొట్టు పెట్టుకోలేదంటే నాకు తోచింది నేను చెప్తాను. అది ఎలా కరెక్ట్? మీరు నేను కూర్చొని మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. అడగాల్సిన వ్యక్తిని అడగాలి ప్రశ్న. అంతే, ప్రశ్న అడగాలి. ఇప్పుడు కొత్తగా డీలిమిటేషన్ అని కొత్తగా పెడుతున్నారు అనుకోండి, దాని గురించి మీరు నేను దారిని పోయి వాడిని కూర్చోబెట్టకూడదు. ఒక రాజ్యాంగాన్ని తెలిసిన వాడు, ఎలక్షన్ గురించి తెలిసిన వాడిని, ఒక సీనియర్ జర్నలిస్ట్నో అనలిస్ట్నో, ఎలక్షన్ కమిషన్లో పనిచేసిన వాడినో, ఒక పొలిటీషియన్నో తీసుకొచ్చి కూర్చోబెట్టి అడగాలి తప్పితే ఇద్దరు కూర్చొని మాట్లాడడం ఉపయోగం లేదు. ఇది జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ఆపేసి సినిమాని సినిమాగా చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. అది మాత్రం సినిమా పనిచేసిన ఒక టెక్నీషియన్గా, దానికన్నా మించి ఒక సీనియర్ ప్రేక్షకుడిగా నా ఒపీనియన్ అది. సార్ అంటే మీ ఆలోచన విధం, మీ శైలిలో ఇప్పుడు హిచ్కాక్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఈవెన్ పడమటి సినిమా పరిమళం అనే దాంట్లో కూడా. అంటే హాలీవుడ్ సైడ్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా? మీ ఆలోచన విధానాన్ని బట్టి అడుగుతున్నాను. అంటే పొలగొని చంద్రనారాయణ గారు నాకు చిరకాల మిత్రుడు. ఓకే, పూరి జగన్నాథ్ గారికి పరిచయం చేసింది ఆయనే. శ్రీదేవి మీ శివలింకృష్ణ ప్రసాద్ గారు పరిచయం చేసింది ఆయనే. అలాగే 30 ఏళ్ళలో ప్రేమించిన సినిమా తీసిన బాబు గారు, వినయ్ గారికి పరిచయం చేసింది కూడా పొలగొని చంద్రనారాయణ గారు. నాకు చిరకాల మిత్రుడు. ఆయన సినిమాల గురించి జనానికి చెప్పాలని మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్కాక్ గారి మీద పుస్తకం వేశారు. అందులో ఎందరో ప్రముఖ దర్శకులు, రచయితలతో పాటు నేను రాసిన ఆర్టికల్ కూడా పబ్లిష్ చేశారు. అంతకుముందు విట్లాచార్య పుస్తకం తీసుకొచ్చారు, అందులో కూడా నేను ఆర్టికల్ రాశాను. అలాగే పొలగొని చంద్రనారాయణ గారు తీసుకొచ్చిన ఇంకో కలెక్షన్ పడమటి సినిమా పని ఉన్నా కూడా నేను హాలీవుడ్ సినిమా ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ మీద ఆర్టికల్ రాశాను. నాకు పర్సనల్గా హాలీవుడ్ సినిమాలు అనేవి చాలా ఇష్టం. నేను చాలా చూస్తూ ఉంటాను, వాటిని అనలైజ్ చేస్తూ ఉంటాను, వాటిని నేర్చుకుంటూ ఉంటాను. సో మనం టెక్నిక్ అనేది హాలీవుడ్ నుంచి అడాప్ట్ చేసుకుంటున్నాం అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా. సినిమా అనేదానికి పుట్టిల్లు హాలీవుడ్, మనం అవునన్నా కాదన్నా. కథలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారేతుంటాయి తప్పితే మోస్ట్లీ స్టోరీ టెల్లింగ్లో కావచ్చు, రేపు రైటర్స్కి వచ్చే హాలీవుడ్ రైటర్స్కి ఉండే రాయల్టీస్, కాపీ రైట్స్ ఎలాగ ఉంటాయో ఇండియన్ రైటర్స్ కూడా అలాంటివే రావాలన్న కోరిక. హాలీవుడ్లో సినిమా తీసే తక్కువ, షూటింగ్ టైం తక్కువ, దాని ముందు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. దానిలాంటి సిస్టమ్ కూడా ఇండియన్ సినిమాలకు అప్లై అయితే, ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు వస్తే వేస్టేజ్ తగ్గుతుంది, బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది, ఇంకా మోర్ క్వాలిటీ బాగా ఉంటుంది అన్న నా ఉద్దేశం. సో ఆ టెక్నిక్స్ ఈ పరంగా కూడా అప్లై చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అంటే మీకు ఆ ఛాన్స్ వస్తే వెళ్తారు మళ్ళీ హాలీవుడ్ సైడ్? అంటే హాలీవుడ్ అంటే ఇప్పుడు నేను ముందు 30 రోజులు ఇంగ్లీష్ నేర్చుకునే ఇంగ్లీష్ అనే పుస్తకం కొనుక్కోవాలి ముందు. అంటే ఒకటి ఇవాళ రేపు ఏంటి అంటే ఇది గ్లోబల్ మార్కెట్ అయిపోయింది. సో అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. సో ఏదన్నా మరి తెలీదు, ఒక నవల రాసా, ఇంగ్లీష్లో నవల రాసి అటు వెళ్ళొచ్చు, లేదా హాలీవుడ్లో స్క్రిప్ట్ రాసి ఎవరైనా లెటర్ ఏజెంట్ పట్టుకుని ట్రై చేయొచ్చు. అవన్నీ తెలియవు. బట్ ఏంటంటే ఒకటి హాలీవుడ్డా, తెలుగా, హిందీ అనేది కాదు. ఒక క్రియేటర్ ఎవరికైనా కూడా తన వర్క్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది అప్రిసియేషన్ అందుకోవాలని కోరిక. అది అందులో భాగం, ఆ ప్రయత్నాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వస్తున్న సినిమా అండ్ రాబోయే సినిమాలు ఇంకా రావాలి, ఇంకా మీ ప్రయాణం ఇది మాకు చాలా గొప్ప. ఇప్పటి వరకు మీ జర్నీ ఏదైతే ఉందో ఇంకా ఎన్నో శిఖరాలను మీరు అధిరోహించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మీకు, మీ సినీ జోష్ టీమ్కి, మీ వ్యూయర్స్ అందరికి కూడా నా ధన్యవాదాలు. మీ అందరి తరపున, మీ అందరికీ, మీ ఛానల్ తరపున ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న.